యేసు ప్రభు తనను వెంబడించేటువంటి శిష్యులతో పలికినటువంటి ఆ మాటలు మళ్ళా ఆయన అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో గుర్తు చేస్తాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 3-4 వచనాల నుంచి కొంచెం లేకపోతే 5-6 వచనాల నుంచి చదువమ్మా. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టి ఉండుడి. ఓకే, ఆయన ద్వారా తండ్రి యొక్క వాగ్దానం వీళ్ళు పొందారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను పంపాలని నేను అడుగుతాను. ఆయన మీతో కూడా ఉంటాడు, మీతో నివసిస్తాడు, మీలో ఉంటాడు అని యేసు ప్రభు ఒక ఆయన గురించి చెప్తున్నాడు. ఎవరు ఆయన అంటే, ఆయనను గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆదరణకర్త. ప్రియులారా, యేసు ప్రభుని నమ్మి బాప్తిస్మం పొంది ఆయన మార్గంలో ప్రయాణం చేయగోరిన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుత వరం పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని మనకు ప్రభు పరిచయం చేసేటప్పుడు ఎలా పరిచయం చేశాడంటే, దహించు అగ్నిగా పరిచయం చేయలా, ఆదరణకర్తగా పరిచయం చేశాడు. ఇంకా ఏ విధంగా పరిచయం చేశాడు అంటే, సత్యస్వరూప్యగు ఆత్మ అని యోహాను 16లో పరిచయం చేస్తాడు. వేరొక ఆదరణకర్త. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య అందరికీ ఆదరణకర్తగా వ్యవహరించాడు. యేసయ్యతో ఉంటే ఎంత భరోసానో, ఎంత ఆదరణో, అవునా? అయితే ఇప్పుడు యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధానంతో తిరిగి లేచి ఆరోహణమై మళ్ళీ వెళ్ళబోతున్నాడు తండ్రి యొద్దకు. మరి ఆయన వెళ్ళిపోతే మరి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి శిష్యాలకి, తర్వాత నిర్మాణం కాబోయేటువంటి సంఘానికి దిక్కెవరు? అందుకని నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతాను. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపుతాడు. నేనైతే శరీరంగా ఉన్నానో, ఈ శరీరంలో అందరికీ అందుబాటులో ఉండలేను. ఇప్పుడంటే మీరు కొద్దిమందిగా ఉన్నారు కనుక మీకు అందుబాటులో ఉన్నాను. అదే ఆదరణకర్త వచ్చాడు అనుకో, ఆయన ఆత్మ, ఆయన అందరికీ అందుబాటులో ఉండగలడు. హల్లెలూయా, హల్లెలూయా అని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. కొంతమందికి అసలు ఈ ఆదరణకర్త గురించే తెలియదు, పరిశుద్ధాత్మని గురించి తెలియదు. కొంతమందికి కొద్దో గొప్ప అవగాహన ఉంది. కొంతమంది ఆ మాట విన్నప్పుడు కొంచెం జ్ఞాపకంలో ఉంటుంది. ఈ ప్రసంగాల్లో కానీ, బాప్తిసం ఇచ్చేటప్పుడు కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. పరిశుద్ధాత్మ అనే ఒక ఆయన ఉన్నాడు. కొంతమంది అడిగారు, తండ్రి కుమారుడు వేరా లేకపోతే ఇద్దరు ఒక్కటేనా అని. ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురు. కానీ ముగ్గురైనంత మాత్రాన ముగ్గురు దేవుళ్ళు అనకూడదు. అలాగని దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళా తండ్రే కుమారుడి క్యారెక్టర్ వేశాడు, కుమారుడే పరిశుద్ధాత్మ క్యారెక్టర్ వేశాడు అని కూడా అనకూడదు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి ఈ విషయంలో పెద్ద సందేహం ఉంది, కన్ఫ్యూజ్ ఉంది. అయితే దానికి సమాధానం ఏంటంటే, దేవుడు ఒక్కడా ముగ్గురా అంటే, ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులే, కానీ వారి అభిప్రాయంలో కానీ, వ్యవహారంలో కానీ, సమస్త విషయాలలో ఏకత్వం ఉంది. అన్ని విషయాలలో ఏకత్వం ఉన్నందున అభిప్రాయ భేదాలు కానీ, పరస్పర వైరుధ్యం కలిగిన వ్యక్తిత్వాలు కానీ కలిగి ఉంటే ఇక ఎంతమంది అంటే అంతమందిని సపరేట్గా మనం చెప్పొచ్చు, చూపించవచ్చు. కానీ చూడటానికి ముగ్గురుగా కనబడుతున్నారు, కానీ
మొత్తం ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఉంటుంది. దీన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ వాడాను. ఇప్పుడు ఇక్కడున్న ఈ 5-6 మొత్తం కలిసి నా మీద దాడి చేయాలనుకున్నారు, లేకపోతే నన్ను ఏదో అడగాలనుకున్నారు, నా మీద తగవాడాలనుకున్నారు. అనుకొని మొత్తం మాట్లాడుకొని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను అంటాను, వాసు నువ్వు కూడానా, రవి నువ్వు కూడానా, ఆహా మొత్తం ఒకటయ్యారన్నమాట అంటాను. వాడుకలు అంటాం కదండి. ఇప్పుడు ఇంట్లో నలుగురు కలిసి ఇంట్లో ఒకటి మీద దాడికి సిద్ధపడితే ఏమంటారు? ఆహా మొత్తం ఒకటయ్యారన్నమాట, మొత్తం ఒకటయ్యి ఇట్లా ఆలోచన చేస్తున్నారా నా మీద, చెప్తా మీ పని చెప్తా. ఈ మొత్తం ఒకటయ్యారు అంటే మొత్తం అతుక్కుపోయారా? అసలు ఏంది ఆ మాటకు అర్థమైంది అసలు? ఇప్పుడు వీళ్ళందరూ ఒకటై నా మీదకి గొడవకు వచ్చారు లేదా తగవకు వచ్చారు అంటే మొత్తం అతుక్కొని వచ్చారా? మరి మొత్తం కలిసి ఒకటయ్యారా? ఆహా అందరూ ఏకమయ్యారా, ఏకమై వచ్చారా అన్నమాట. సరేలే కానివ్వండి అంటారు కదా. ఈ అందరు కలిసి ఒకటవటం ఏంటి, అందరు కలిసి ఏకమై రావటం ఏంటి అసలు దాని అర్థం? అంటే అందరూ ఒకటయ్యారంటే అందరూ అతుక్కుపోయారని కాదు. రవి రవే, అర్జున లేకపోతే మిఖాయిలు, వాసే, శ్యామే, జడ్స్, ఎవరికి వాళ్ళు వేరే. కానీ నన్ను తగవాడాలి లేదా గొడవ చేయాలి అనుకునే విషయం, ఆ అభిప్రాయములో అందరూ ఏకమయ్యారు. అందరిది ఒక్కటే అభిప్రాయమైంది. ఇంకా ఊరుకోవడానికి వీలు లేదు, అన్నయ్యని కడిగి పారేయాల్సిందే, అడిగి పారేయాల్సిందే అని ఏదో ఒక విషయంలో వాళ్ళందరూ ఏకాభిప్రాయమునకు వచ్చినందున నేనేమన్నాను, అందరూ ఒకటి అయ్యారన్నమాట అన్నాను. ఇప్పుడు ఇంతకు వాళ్ళందరూ ఒకటా లేకపోతే అనేకులా? అనేకులుగా ఉన్నప్పటికీ అభిప్రాయములో ఏకత్వం వచ్చినందున అందరూ ఒక్కటే, ఇక వేరు కాదు అన్నట్టు మాట్లాడాను. ఇది దేవుని అర్థం చేసుకోవాల్సిన తీరు. తండ్రే కుమారుడుగా భూమి మీదకి వచ్చి క్యారెక్టర్ ఇస్తే, మరి కుమారుడే తండ్రి అయితే మరి ఈయన ఎవరికి ప్రార్థన చేశాడు? అర్థమైందా? సరే తండ్రే కుమారుడుగా క్యారెక్టర్ మార్చుకొని వస్తే మరి ఈయన బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎలా అన్నాడు పరలోక తండ్రి? మళ్ళీ కొంతమంది ఏమంటారంటే నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని లేదా? ఇప్పుడు నేను ఆత్మ కూడా ఏకమై ఉన్నామని నేను అంటాను. నేను ఆత్మ ఏకమై ఉన్నామని నేను కూడా అంటాను. అప్పుడు ఇద్దరం కలిసిపోయి ఉన్నామా? ఇద్దరం ఒకటైపోయామా? ఆత్మ వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు, ఇద్దరు వేరు వ్యక్తులు. కానీ ఏం చేద్దాం, కలిసి ఒక్కళ్ళుగా ఉంటున్నారు. ఇప్పుడు నేను బాప్తిస్మం పొంది దేవునికి నా చెయ్యి ఇచ్చినప్పుడు నాలోనికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపాడు. నా వ్యక్తిత్వం వేరు, నాలోనికి వచ్చి నీలోనికి వచ్చి నివసిస్తున్న పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం వేరు. కానీ నువ్వు విధేయత చూపినందున, నేను విధేయత చూపినందున ఆయన మనలోకి వచ్చి నివసిస్తున్నాడు. అలాగని ఇప్పుడు ఆయన మనం ఒకటైపోయామా? లేదు, ఒక దేహంలో ఉన్నామే కానీ సపరేట్గానే ఉన్నాము. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు సపరేట్ వ్యక్తులే అయినప్పటికీ, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఎక్కడ ఏ కోశాన కూడా అభిప్రాయములో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, ప్రవర్తనలో కానీ, వ్యవహార శైలిలో కానీ, వ్యక్తిత్వాల్లో కానీ వైరుధ్యం అన్నది వీసుమంత కూడా లేని కారణం చేత లేఖనం ఏమి చెప్పిందంటే దేవుడు ఒక్కడే అన్నది. అర్థమైందా? దేవుడు ఒక్కడే. కాదు, ముగ్గురు సపరేట్ అన్నావు కదా, ఇప్పుడు మరి కుమారుణ్ణి మయం పరిస్తే తండ్రికి ఏమి ఇబ్బంది లేదా? ఏం లేదు. నువ్వు కుమారుని నామంలో నువ్వు కుమారుణ్ణి మయంపరచు, పరిశుద్ధాత్మను ఆరాధించు, తండ్రినే ఆరాధించు, ఏమి అక్కడ వైరుధ్యం ఏమి ఉండదు. అర్థమైందా? ఈ ముగ్గురు వ్యక్తులలో ఎవరిని నువ్వు ఎత్తి వర్షిప్ చేసినా దేవుడేం తృణీకరించడు.
ఎందుకంటే పరిశుద్ధాత్మని ఎత్తి మాట్లాడినా, కుమారుని ఎత్తి మాట్లాడినా, తండ్రిని ఎత్తి మాట్లాడినా మొత్తం ఆయనకే చెందుతుంది. అయితే నేను గతంలో మొక్కినటువంటి ఆరాధనలో కూడా ఒక త్రిత్వం ఉంది. ఆ త్రిత్వం బైబిల్లో త్రిత్వం ఒక్కటి కాదు. నేను అంతకుముందు విగ్రహారాధన జీవితంలో ఉన్నప్పుడు కూడా త్రిమూర్తులని మొక్కాను. మళ్ళీ ఆ త్రిత్వానికి బైబిల్లో చెప్పిన త్రిత్వానికి సంబంధం లేదు. బైబిల్లో చెప్పబడిన త్రిత్వం పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయంతో ఒకరు ఏకీభవిస్తూ, ఏ కోశాన కూడా అభిప్రాయంలో కానీ వ్యక్తిత్వంలో కానీ వైరుధ్యం లేదంటే వ్యతిరేకత లేదు. కానీ నేను అంతకుముందు ఉన్నటువంటి భక్తిలో ఆ త్రిత్వంలో వచ్చేటప్పటికి ముగ్గురు త్రిమూర్తులని మొక్కాను కదా, వాళ్ళలో ఒకరికొకరు కొట్లాట్లు అయినాయి. పురాణాలు చదివితే ఉంటుంది. ఒకరినొకరు ఫైట్ చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు అతిశయపడ్డారు, ఒకరి ధోరణికి భిన్నంగా ఇంకొకరు ప్రవర్తించారు. కాబట్టి ఆ త్రిత్వం ఈ త్రిత్వం ఒకటి కాదు. ఆ త్రిత్వంలో ముగ్గురు దేవుళ్ళు అంటే వాళ్ళకి నడుస్తుంది, అది సరిపోయింది. ఎందుకంటే ముగ్గురు ఒకరికి వ్యక్తిత్వాలు మిక్స్ లేదు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాలలో వారు ఏకాభిప్రాయం కలిగి ఉన్నందున, ఏక వ్యక్తిత్వం కలిగి ఉన్నందున, ఏక భావం, ఏక తాత్పర్యం, ఏక రూపం, ఏక విధానం కలిగి ఉన్నందున ఇక్కడ ముగ్గురు లేదు, 30 లేదు, దేవుడు ఒక్కడే. మీలో ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన సంగతి? హల్లెలూయా. కుమారుణ్ణి ప్రార్థన చేస్తే తండ్రి ఏం ఫీల్ కాడు. కొంతమంది ఏం చెప్తున్నారు, యేసు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసయ్యకు ప్రార్థన చేస్తున్నారు, అది తప్పు అంటున్నారు. ఎంత మాత్రం తప్పు కాదు. అదే యోహాను సువార్తలో 2 మాటలు యేసయ్య మాట్లాడాడు. తెలుసా మీకు? యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల. చాలు, దానికి ఇంకొంచెం ముందు చదువు తల్లి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అదిగో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఆయన నామమున తండ్రిని అడిగినా తండ్రి చేస్తాడు, లేదు ఆయన నామమున, ఎవరు? యేసు నామమున యేసును అడిగినా కూడా యేసయ్య చేస్తాను అన్నాడు. తర్వాత ఇంకో చోట కూడా ఉంటుంది, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను తండ్రి దయచేస్తాడు. ఆ మాట చెప్పాడు. నా నామమున తండ్రిని అడగండి మీకు ఇవ్వబడుతుంది, లేదు నా నామమున నన్ను అడగండి నేను కూడా ఇస్తాను అన్నాడు. నామము అంటే ఓన్లీ యేసు నామ ఉచ్చారణ కాదండి. నామ ఉచ్చారణ అంటే యేసయ్య పేరెత్తి అడగటం మాత్రమే మేజర్గా అనుకుంటారు చాలామంది. నామము అంటే స్వభావము. నామములో స్వభావం చెప్పబడుతుంది. యాకోబు అనే నామానికి అర్థం మోసగాడు, ఆ పేరులో అతని వ్యక్తిత్వం. నాబాలు అంటే మొరటువాడు, ఆ పేరులో ఆ వ్యక్తిత్వం. అర్థమైందా? కాబట్టి నామము అంటే ఆ స్వభావం లేక ఆ వ్యక్తిత్వం. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినను, నా నామమున నన్నేమి అడిగినను అంటే యేసు నామా ఉచ్చారణ మాత్రమే కాదు, యేసు వ్యక్తిత్వాన్ని కూడా సంతరించుకోవాలన్న ఆలోచన మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఏం కొడతారులే అనుమానంగా, అవసరం లేదులే కానీ చెప్పేది వినండి. ఎందు అనుమానంగా. కాబట్టి తండ్రిని అడిగినా ఆయన ఏమి ఫీల్ కాడు, యేసయ్య ఏం ఫీల్ కాడు, యేసయ్యని అడిగినా తండ్రి ఏం ఫీల్ కాడు. ఇంకా చెప్పాలంటే అసలు దైవత్రిత్వంలో అబ్బా ఎంత సౌందర్యం ఉందో. తండ్రేమో కుమారుణ్ణి మహింపరుస్తాడు, కుమారుడేమో తండ్రిని మహింపరుస్తాడు, ఇద్దరిని కలిపేమో పరిశుద్ధాత్మ మహింపరుస్తాడు, పరిశుద్ధాత్మనేమో మళ్ళీ మిగిలిన ఆ ఇద్దరు వ్యక్తులు మహింపరుస్తారు. ఎక్కడా కూడా ఖండన ఉండదు.
ఒకరినొకరు ఘనపరచుట, మహిమపరచుట. ఇంకా చెప్పాలంటే ఒక్క దేవుడు ఒక్కడే, ఆయనలో మూడు భాగాలు, ముగ్గురు వ్యక్తులు అన్నమాట. ఒక్క దేవుళ్ళో ముగ్గురు వ్యక్తులు. ఉదాహరణకి నేను గొంతుతో పాట పాడా, ఏదో సరే అందరికీ నచ్చకపోయినా నచ్చినోడికి నచ్చిద్ది కదా. సరే ఏదో సన్మాన సభ పెట్టారు. సభ పెట్టి దండేమో మెడకేశారు, శాలువ ఏమో భుజాలకు కప్పారు, బంగారు కంకణమో వెండి కంకణమో ఇత్తడి కంకణమో ఏదో జయించి చేతికి పెట్టారు. అసలు నిజంగా గొప్ప అద్భుతంగా పాడావండి, నువ్వు హింసాత్మక విద్వాంసుడు అని ఏదో మీరు చెప్పి ఒక బంగారు కంకణం ఏదో పెట్టారు. ఇప్పుడు ఒక్క మాట చెప్తానండి, పాట పాడింది మెడ, గొంతుక. మరి మెడక దండ ఏందండి? సరే వదిలేయండి. భుజాలు పాడినయా, వీపు పాడిందా, లేకపోతే గొంతు పాడిందా? మరి శాలువ వీపుకేందండి? గొంతుక పాడిందా, చెయ్యి పాడిందా? మరి చేతికి బంగారు కంకణం ఏంటండి? అసలు పాడిన దానికి ఏమన్నా ఇచ్చారా? కానీ గొంతు ఫీల్ అయిద్దా? సమస్య లేదు, గొంతు ఫీల్ కాదు. ఎందుకంటే ఇవన్నీ తనలోని భాగాలే కాబట్టి దేన్ని గౌరవించదు. కిరీటం పెట్టారు అనుకుందాం, అంటే అంత లేదులే, నేను అంత విద్వాంసుడినేం కాదు, ఊరికి ఎగ్జాంపుల్ ఓ గాయకుడినే తీసుకుందాం, మంచి సంగీత హింసరాగాలు కలిపి పాడేవాడు అనుకుందాం. పాడిందేమో గొంతు, సన్మానమేమో తలకి, మెడకి, చేతికి, ఒంటికి. కానీ అసలు పాడిన దానికి ఏం లేదు, అయినా అది ఫీల్ కాదు. ఎందుకో తెలుసా? చేతికి చేస్తే గొంతు తనకు చేసినట్టే, ఫీల్ అవుద్ది గొంతుగా. ఎక్కడ దానికి అది పాడినందుకు ఎక్కడ ఏ భాగానికి సన్మానం లభించినా అది గొంతుకే వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ దైవత్రిత్వంలో ఏ భాగాన్ని మనం ప్రస్తుతించినా, ప్రశంసించినా అది మిగిలిన భాగాలకు చెందుతుంది, చేరుతుంది. కనుక ఇక ఏ భేదం లేకుండా దైవత్రిత్వంలోని ముగ్గురు వ్యక్తుల్ని ఉటంకిస్తూ మనం వర్షిప్ చేసుకోవచ్చు. కొంతమంది భక్తులు త్రియేక దేవ అని కలిపి కొట్టారు. 1 + 1 + 1 = 3 అనేది మామూలు లెక్క. దేవుని లెక్కలో 1 + 1 + 1 = 1. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ సంగతి గ్రహింపగలిగి ఉండాలి. తండ్రి ఉన్నాడు మనకి, పరలోక తండ్రి. ఆయన అద్వితీయ కుమారుడు ఉన్నాడు, మనందరి ప్రాణప్రియుడు. రేపు ఆయన పక్కనే మన సింహాసనంలో కూర్చోబోతుంది. ఆ కుమారుని పక్కన సింహాసనంలో కూర్చోవటానికి యోగ్యులనుగా మనల్ని సిద్ధపరచడానికి వచ్చిన వాడే ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు. ఓకేనా? అది విషయం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనందరిలో నివాసం ఉంటున్నాడన్న విషయం అందరికీ అర్థం కావాలి. ముఖ్యంగా ప్రభువుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మను గూర్చిన విషయం గ్రహింపు ఉండాలి. ఎందుకంటే మనం యేసయ్యతో ఉండబోతుంది భవిష్యత్తులో. యేసయ్యతో ఉండటానికి యుగయుగాలు ఉండటానికి అర్హులనుగా మనల్ని తీర్చిదిద్దేది పరిశుద్ధాత్ముడే. గనుక మనం యేసయ్య దగ్గరికి చేరక మునుపు ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం పరిశుద్ధాత్మతోనే సహవాసం చేయాలి, ఆయనతోనే నడవాలి. దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి బైబిల్లో ఒక ముగ్గురు వ్యక్తుల ఉదంతం తీసుకొని మీకు సింపుల్గా అందిస్తాను. 4 వ్యక్తులు. మొట్టమొదటిది అబ్రహాము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి పెండ్లి చేయాలనుకున్నాడు. మరి పెండ్లి చేయాలనుకుంటే మరి పిల్ల కావాలి కదా. పిల్ల కావాలంటే అబ్రహాము కనానులో ఉన్నాడు. అయితే అక్కడున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నా ఈ దేశపు కుమార్తెలలో ఎవరిని కూడా నా కుమారుడు పెండ్లి చేసుకోకూడదు అన్నాడు.
మరి ఎక్కడి నుంచి తేవాలి అంటే, నా స్వజనుల యొద్ద నుండి నా కుమారుడికి అమ్మాయి కావాలి వివాహం చేయటానికి అన్నాడు. ఇది మనకు తెలిసిన కథే. రెఫరెన్స్ ఏమైనా చూపించాలా? మరీ దారుణం. ఆదికాండం కూడా చదవలేదా? చదివే ఉంటారులే. నేనైతే మరి అసలు ఆదికాండం కూడా చదవలేదని అనుకోను. నాకే పరువు తక్కువ. కనీసం ఆదికాండం అయినా మీరు చదివి ఉంటారు అనేది ఒక నమ్మకం నాకు గట్టిగా. కాబట్టి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి చేయడానికి ఏం చెప్పాడు? నా స్వజనుల యొద్దకు వెళ్ళి అక్కడి నుంచి నువ్వు నా కుమారుడికి భార్యను తీసుకొని రావాలని ఎవరిని పంపించాడయా? తన పెద్ద దాసుడైన అబ్రహాము యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరును పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎలియాజరు అన్నాడు, సరే వెళతాను, మరి వాళ్ళెవరో నాకు తెలియదు, మరి వాళ్ళని ఎట్లా నేను కనుగోవాలి, ఎట్లా ఏంటి అని అడిగాడు ఎలియాజరు. అడిగితే అబ్రహాం అన్నాడు, ఇంతవరకు నాకు తోడయి ఉండి ఎవరు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించి సహాయపడ్డాడో ఆ నా ప్రభువే నీ కార్యమును సఫలపరుస్తాడు. నా కుమారునికి భార్య కలిగినటువంటి అమ్మాయిని నా స్వజనుల్లో నీకు దొరికేటట్టు నా దేవుడే చేస్తాడు, వెళ్ళు నాయనా అన్నాడు. సరే, ఎలియాజరు బయలుదేరాడు. ఒంటెల్ని, కొంత వెండి బంగారాలని, కొంతమంది పనివారిని అట్లా తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యను తేవటానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అబ్రహాము స్వజనులు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళాడు. ఊరి ఎంట్రన్స్లో గవిన దగ్గర ఒక బావి ఉంది, పెద్ద బావి. ఆ బావి దగ్గర మరి ఒంటెల్ని మోకరింపజేసి ఇక ఆలోచనలో పడ్డాడు. ఇంత ఊరని ఉన్నప్పుడు ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు ఉంటారు, చాలా కుటుంబాలు ఉంటాయి. మరి వీళ్ళందరిలో మరి ఆయన సంబంధులు ఎవరో, మరి వాళ్ళకి ఎవరికి ఆడపిల్ల ఉందో, మరి ఎవరు ఈయనకు తగిందో. కాబట్టి ఇదంతా నేను వెతుక్కోవటం కాదు, చేరాల్సిన స్థలానికైతే చేరానని ఒంటెల్ని మోకరింపజేసి ఎలియాజరు తాను కూడా మోకరించి, నా యజమానుడైన అబ్రహాము దేవా, తన కుమారుని అయినటువంటి ఇస్సాకు యొక్క వివాహ విషయమై నాకు బాధ్యత అప్పగించబడింది. మరి ఇంతమంది ఊళ్ళో జనం ఉన్నారు, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ బావి దగ్గరికి చాలామంది నీళ్లు చేదుకోవడానికి వస్తారు ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు వచ్చినప్పుడు వచ్చిన అమ్మాయినల్లా నేను దాహమునకు నీళ్ళు అడుగుతా. దాహానికి నీళ్ళు అడిగితే, అయ్యా ఇదిగో నీకు త్రాగుటకు నీళ్ళు ఇచ్చేదను, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోసేదను అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయే నీ దాసుడైన ఇస్సాకుకు భార్య. ఇదొక్కటి మాత్రం నాకు సాయం చేయయ్యా, కష్టపడి ఇంత దూరం వచ్చాను, మరి పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళకపోతే పెద్ద ఆయన ఇబ్బంది పడతాడు, మరి ఆయనే చెప్పాడు నా దేవుడు నీ కార్యం సఫలపరుస్తాడు పో అని భరోసా ఇచ్చాడు కనుక దయచేసి నాకు ఈ సహాయము చేయయ్యా అని మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఎలియేజర్. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన ప్రార్థన ముగించగానే రెబెకా కడవ తీసుకొని బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా కాస్త తాగుటకు నీళ్ళు అన్నాడు. దాన్నేముందండి, మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానంది అని త్వరగా కడవ తీసుకొని వెళ్ళి నీళ్లు చేది ఆయనకు పోసింది, ఒంటెలకు పోయటం మొదలుపెట్టింది. ముందే చేదిందా లేకపోతే చెప్పినాక పోయి చేదిందా? చెప్పిన తర్వాత త్వరగా వెళ్ళి ఆ పని చేసింది. ఓకేనా? ఎవరు? రెబెకా. వెంటనే ఆయన, అమ్మా ఇంత మంచి సుబుద్ధి కలిగిన స్త్రీవి నువ్వు, నాకే కాదు ఒంటెలకు కూడా నీళ్లు పెడతానన్నావు తల్లి అని ఆయన ఆశ్చర్యపోయాడు.
ఒంటెలకు నీళ్లు పోస్తానంటే ఆశ్చర్యం ఏముంది అని మీరేదో అనుకోవాకండి. ఒంటె మామూలుగా తాగదు, అది విషయం. తెలుసా మీకు? మామూలుగా గేదెలు ఎడ్లు తాగినట్టు తాగదు ఒంటె. పద్దాకలు నీళ్లు తాగదు. నీళ్లు తాగటం మొదలుపెట్టిందంటే బకెట్లు లాగి లోపల పెట్టుకుంటుంది. అది ఒంటె పేరు ఎడారి ఓడ అంటారు. ఒక్కసారి నీళ్లు సరిగ్గా ఒంటె తాగిందంటే 40 రోజులు నీళ్లు లేకుండా ప్రయాణం చేస్తుంది. 40 days అంతేనా? నా చిన్నప్పుడు చదువుకున్నా, మరి కరెక్టో కాదో. అంతేనా? 40 రోజులే కదా? 40 రోజులా 21 రోజా? మీరు కూడా నాకన్నా సూపర్ మ్యాన్ లాగా ఉన్నారు. అరే ఒకళ్ళన్నా చెప్పరేంది, మూలగరేంది? 40 రోజులా 21 రోజా? దాదాపు 40 రోజులు. 21 రోజు 40 రోజులు వెళ్ళి నీళ్లు లేకుండా ప్రయాణం చేయగలిగిద్ది ఒంటె ఎడారిలో. అందుకే ఎడారి ప్రయాణానికి ఒంటెల్ని వాడతారు. అది పర్వాలేదు, మనకు కూడా కాస్త గుర్తుంటుంది దేవుడి కృపతో. 40 రోజులేనంట. లైవ్లో ఉన్నవాళ్ళు చెబుతున్నారు. నా చదువులో మాత్రం 40 రోజులనే ఉందిలే, ఇంకా 6 నెలలు అంటే నాకు తెలియదు. వాళ్ళు అదనపు పరిశోధన చేశారేమో. మొత్తానికి ఇప్పుడు ఆ ఒంటెల్ని మోకరింపజేసి ఒంటెలకు నీళ్లు పోయేటువంటి కడవతో ఎన్ని చేతి పోయాలా? కాబట్టి రిస్క్తో కూడుకున్న పని. మనిషి కంటే ఒక గట్టిగా 4 దోశలు తాగుతాడేమో. ఇక ఒంటికి బిందెలు పోయాలి, తాగుతానే ఉంటుంది. బకెట్లు తాగుతానే ఉంటుంది. మొత్తం 40 రోజులు స్టాక్ చేసుకుంటుంది కదా. ఆ ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడో తెలియదు. ఎన్ని ఒంటెలు? 10 అంట విజయ్ చెబుతున్నాడు. 10ఏనా? వామ్మో, 10 ఒంటెలకు పోయాలంటే ఏంది అసలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 ఒంటెలకు త్రాగుటకు నీళ్లు పోసింది రెబ్కా. ఆమె సుబుద్ధి చూసి, ఉపకార బుద్ధి చూసి, సాటి ప్రాణికి సహాయపడేటువంటి దయాగుణం చూసి, అమ్మా నీవు ఎవరి కుమార్తెవు అన్నాడు. అప్పుడు ఇక ఆమె ఎవరో చెప్పింది. ఏమని చెప్పింది సలోమి? నోరు తెరిచి అందులో చదువమ్మా. 47వ వచనం. అప్పుడు నేను అధ్యాయం 24వ అధ్యాయం అదంట 24వ అధ్యాయం 47వ వచనం అంట. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నాహోరు అబ్రహాం సోదరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎప్పుడైతే చెప్పిందో ఆశ్చర్యపోయాడు ఎలియాజరు. ఆహా, నా యజమానుని దేవా, అబ్రహాము దేవా, ఇప్పటికీ కూడా నీవు నా యజమానునికి కృప చూపుట మానలేదు. ఇప్పటికి కూడా ఆయన పలికిన మాట నెరవేరుస్తానే ఉన్నావా ప్రభు? నువ్వు ఎంత నమ్మకస్తుడవయ్యా, నీ విశ్వాస్యత ఎంత గొప్పది తండ్రి అని ఇక పలకరించి ఇంటికి పోతాడు. అమ్మ అక్కడ ఏమన్నా మాకు వసతి ఉంటుందంటే, ఎందుకు ఉంటుంది, మాకు మేత కూడా ఉంది, మీకు మీ పశువులకు కూడా మేత ఉంది, వచ్చేసేయండి అంటే, ఆ సంతోషంతో ఆమెకు ఒక బంగారు వస్తువు ఇస్తాడు. ఇచ్చాడా? అన్నీ పెట్టాడా? ఒకటి ఇచ్చాడా? ఫస్ట్ ముక్కుకి ఇచ్చాడంట. అంతా అయిపోయిన తర్వాత సరే, ఇక ఇప్పుడు మన మ్యాటర్ అది కాదు. మళ్ళీ మీరు అక్కడ అసలు ఆ పాయింట్లోకి వెళ్ళారు. ఇక ముక్కుకేమి ఇచ్చాడు, మూతికేమి ఇచ్చాడు కాదు. ఇక మొత్తం ఇక ఆమెని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పుట్టింటికి తీసుకెళ్ళింది, తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తే ఎవరో ఏంటంటే, ఇట్లా నేను ఫలానా దగ్గర నుంచి వచ్చాను అనేటప్పటికి సంతోషంగా లాబాను ఆయన కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎలియాజరును చూసి ఏమంటున్నారు? యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, లోపలికి రావా,
నిలువనేలా యెహోవా చేత. దేవునికి స్తోత్రం. ఆ వచనం అక్కడే ఉంటుంది, ఆ సన్నివేశంలో వచ్చింది. మనకి అక్కడక్కడ చర్చెస్ ముందు కనపడుతుంటుంది. 24:31 మన ఎంట్రన్స్లో కూడా అదే ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వస్తున్నాడు ఒకడంటే ఆశీర్వదించబడింది వాడు, అంతే. దేవునికి స్తోత్రం. తర్వాత ఈయన అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళు కూడా రెబెకాతో మాట్లాడతారు. ఏమమ్మా, మరి నీ కోసం అంత దూరం నుంచి వచ్చాడు, మరి ఇది దేవుని సంకల్పమేమో, మరి నీ అభిప్రాయం ఏమిటి అంటే, నేను వెళ్తాను, మరి అది దేవుని చిత్తం కదా, నేను బయలుదేరుతానంట. అప్పుడు వారు దీవిస్తారన్నమాట. నా చెల్లి, నీవు వేవేలకు తల్లివగుదువుగాకమ్మా, పో, దేవుడు నీకు తోడై ఉంటాడు, పో అని చెల్లెమ్మను మరి ఎలియేజరుకు అప్పగించి ఇక సాగనంపారు. అంటే వెంటనే పంపించారా అని మళ్ళీ మీరు అడిగారు. అక్కడ చాలా తతంగం జరిగిందిలే, బైబిల్ చదువుకోండి, దొరికిద్ది అందులో. ఇప్పుడు కొంచెం మ్యాటర్ ప్రతిదీ వర్ణించుకుంటా పోతే లేట్ అయింది, అంతే కదా. ఇప్పుడు మనం సినిమాలు చూస్తాం చూడండి, వెంటనే ఒక 2-3 నిమిషాల్లోనే హీరో పుట్టి పెద్దోడైపోతాడు. అవునా? ఏం లేదు, పాటలోని పరిగెత్తుతా అంటాడా అని పెద్దోడైపోతాడు. అటు కాకుండా వాడు ఇక పిల్లోడి దగ్గర నుంచి వాడు ఏమేం చేశాడని వాడు రోజు సన్నివేశాలన్నీ వేసాడనుకో, మనకి నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లగా అయిపోయింది. సినిమా చూస్తూనే ఉంటా, వాడు పెద్దోడు అవుతానే ఉంటాడు అనమాట. కాబట్టి అంతా ఆడికాడు తేల్చేస్తారు అనమాట. అట్లాగే అక్కడ ఏమేమి జరిగింది అనేది మొత్తం నేను చెబితే ఇక ఇక్కడ తెల్లారిద్ది. అందుకని కొంచెం మాటలు జరిగినాయి. ఆ తర్వాత కొన్ని బంగారు ఆభరణాలు రెబెకాకు ధరింపజేసి చిన్నగా తీసుకొని ఎలియేజరు బయలుదేరాడు. రెబెకా ఎలియేజరుతో కొన్ని రోజులు ప్రయాణం చేసింది. ఈ దారి పొడవున రెబెకాకి ఇక అత్తగారింటికాడ, అంటే తను వెళ్ళబోతున్న స్థలంలో పరిస్థితులు ఏంటి, తనను వివాహం చేసుకోబోతున్న ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటి, అతని తండ్రి అబ్రహాం మనస్తత్వం ఏంటి అని అన్నీ వర్ణిస్తూ తెస్తున్నాడు. దారి పొడవునా ఇక వేరే విషయాలేం మాట్లాడాడు. ఎలియాజర్ ఏం మాట్లాడతాడు చెప్పండి? ఇస్సాకును గురించి, వాళ్ళ నాన్న అబ్రహాం గురించే మ్యాటర్ అంతా. అంటే మార్గంలోనే ట్రైనింగ్ అయిపోతుంది వాళ్ళకి. ఈ విషయాల్లో కోపం వస్తుందమ్మా, ఈ విషయంలో ఇట్లా ఉంటారు. ముఖ్యంగా ఇస్సాకు చాలా విధేయుడు, చాలా గొప్పవాడు, ఆయన మనస్తత్వం ఇది, ఆయన ఇంత ప్రేమ గలవాడు, ఆయన ఇట్లా అట్లా అని అన్నీ చెప్తా. వారి ముందుకు వెళ్ళినప్పుడు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, ఇది ఇలా నడుచుకోవాలి, ఇవన్నీ చెప్తా ఉంటే అన్నీ ఆలకిస్తూ వచ్చింది. తీరా ఇస్సాకు అబ్రహాములు ఉన్న ప్రాంతానికి సమీపంలోకి వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళాడు. ఆయన పొలములో ధ్యానింప వెళ్ళాడు. ఈమె రోడ్డు మీద, అదే అక్కడ త్రోవలో గుండా ఒంటి మీద వస్తూ ఉంది. ఆయన ధ్యానించడం పూర్తి చేసుకొని పొలంలో నుంచి వారికి ఎదురు వస్తున్నాడు. రెబెకా ఆ వచ్చుచున్న మనుషుడెవరు అని అడుగుద్ది. అమ్మా, ఆయన గురించేనమ్మా నేను ఇప్పటిదాకా చెప్పింది, ఆయనే నా యజమానుడైన ఇస్సాకు అని చెప్తాడు. చట్టుకున్న ఒంటి మీద నుండి దిగి ఆమె ముసుగు వేసుకుంటుంది. ముసుగు విధేయత గుర్తు. ఇప్పుడు దారి పొడవునా చాలామంది పురుషులు కనిపించారు రెబెకాకి. కానీ ఎక్కడ ఆగి అదిగో ఆ పురుషుడు ఎవరు, ఆ మనుషుడు ఎవరు అని అడగల. ఎక్కడా దిగి ముసుగేసుకోవాల. ఇస్సాకును చూసినప్పుడే ఆమె ప్రశ్నించడం జరిగింది, ఒంటె దిగి ముసుగు వేసుకోవటం జరిగింది. కారణం ఏంటి అంటే ఎలియేజరు ఏ సంగతులైతే చెప్పాడో ఆ సంగతుల్లో కొన్ని లక్షణాలు ఆ వచ్చే వ్యక్తిలో కనపడ్డాయి. రెబెకా తక్కువది కాదండి.
చాలా జ్ఞానవంతురాలు రెబ్కా. ఏదో యాకోబుకి అట్లా చెప్పిందని మనకు అనిపించింది, కానీ అది దేవుని సంకల్పంలో అలా జరిగిపోయింది. రెబ్కా చాలా జ్ఞానవంతురాలు. ఆమె ఇట్టే గుర్తుపట్టేసింది. చాలామంది పురుషులు ఎదురయ్యారు, కానీ ఎవరిని చూసి ముసుగు వేయలేదు, ఒంటె దిగలేదు. ఇస్సాకు ఎప్పుడైతే ఆమెకు తారసపడ్డాడో వెంటనే ప్రశ్నించింది అతడెవరు అని. తర్వాత ఒంటె దిగి ముసుగు వేసుకుంది. తర్వాత ఇస్సాకుకి ఎలియేజరు చెప్పటం, ఆమెను తీసుకొని ఇస్సాకు తన తల్లి శారా గుడారంలోనికి తీసుకొని పోయి ఆమెను పరిగ్రహించటం, ఇదంతా జరిగింది. ఇప్పుడు వరుసగా విషయంకి వద్దాం. ఈ మ్యాటరు నువ్వు ఆదరణకర్త అని చదివించి, పరిశుద్ధాత్మని చదివించి, అబ్రహాం కొడుకు ఇస్సాకు పెళ్ళని ఇటుపోయావేంది అనుకోవద్దు. కొద్దిగా మీకు అర్థం కావటానికి ఆ స్టోరీ తీసుకున్నాను. ఎందుకంటే ఆ స్టోరీలో పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు, యేసయ్య, సంఘం, ఈ 4 పోలికలు ఉన్నాయి. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలియాజరు రెబెకాను సిద్ధపరిచి తీసుకొచ్చి ఇస్సాకుకు పరిణయం చేయడానికి సిద్ధమైనటువంటి ఎలియాజరు వల్లే ఉన్నాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నాడు. ఇక రెబెకా ఎవరు అంటే సంఘం. ఇప్పుడు వరుసగా మళ్ళీ వర్ణించుకుంటూ వద్దాం. అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియాజర్ని పిలిచి ఏమన్నాడు? నా కుమారుడికి భార్యగా ఉండుటకు ఇక్కడి ఆడపిల్లలు పనికిరారు అన్నాడు. తండ్రి అయిన దేవునికి ఈ సృష్టి, ఆయన చేసిన సృష్టి మొత్తంలో ఇదొక్కటే ప్రపంచం కాదు, లెక్కకు మించిన కన్యకలు గలరు అన్నది పరమగీతంలోని వచనం. ఎంతో మంది దేవదూతలు కలిగినటువంటి కోటాను కోట్ల ప్రపంచాలను తండ్రి సృష్టించాడు. బాగా వినాలి. దేవదూతల ఆహారము నరులు భుజించిరి అన్నాడు కీర్తనల్లో. దేవదూతలు అనేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఆహారం ఉండటం ఏమిటి? అది నరులు తినటం ఏమిటి? మన్నా అనేది పరలోక ఆహారం, మనకందరికీ తెలిసిన సంగతే. దేవదూతల ఆహారం అంటూ ఉంది అంటే దేవదూతలు ఉన్నారు. దేవదూతలు అంటూ ఉన్నారు అంటే వాళ్లకు లోకాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు లోకాలేంటి? అంతా కలిసి పరలోకంలోనేగా ఉండేది అనుకుంటే పొరపాటే. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం తొందరగా తిప్పేయాలి. ఏం చేద్దాం, కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరినీ కలిపి చెప్పుకోవాల్సి వచ్చింది. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించి, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూటానికి అందరూ కలిసి వచ్చిన దినం ఒకటి తటస్థింపగా. ఇప్పుడు మీరు అందరూ ఏడున్నారు? తొందరగా చెప్పండి. ఇక్కడ లేరా ఏంది? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు కదా, రైట్. గంట ముందు ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ నుంచి రోజు ఇక్కడే ఉంటున్నారు మీరు? లేదు లేదు, మీ ఇళ్ళు ఉన్నాయి, మీ ఊళ్ళు ఉన్నాయి, మీ ప్రదేశాలు ఉన్నాయి, మీ ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరం కలిసి శుక్రవారం కూడుకుందాం అనుకున్నాం, ఇలాగ కూడుకున్నాం. ఇక్కడ మనందరం కూడక మునుపు వేరే ప్రదేశాల్లో ఉన్నాం. ఆల్రెడీ మనం ఎక్కడే ఉంటే అందరూ కూడుకునే దినం ఒకటి తటస్థింపగా అన్న మాటే హాస్యాస్పదం, అర్థం లేనిదవుతుంది. అవునా? మనం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాం. ఈ రోజుని పురస్కరించుకొని మనం ఇక్కడికి వచ్చాం. ఓకేనా? రైట్. అలాగే దేవదూతలు ఆయా ప్రాంతాలలో, వేరే వేరే ప్రదేశాలలో, వేరే వేరే లోకాల్లో ఉన్నారు. దేవుని దగ్గర నుండి పిలుపు వచ్చింది, అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అవ్వండి, మీతో మాట్లాడాలని. ఆ పిలుపు వచ్చినప్పుడు దేవుని దూతలందరూ యెహోవా సన్నిధిని సమకూడుటకాయి వచ్చిన దినం ఒకటి తటస్థింపగా ఆ రోజు అక్కడికి వచ్చారట. హలో, అంతకుముందు ఎక్కడ ఉన్నారు? వేరే ప్రదేశాల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవదూతల ప్రపంచాలు ఒక పరలోకం ఒకటే కాదు, పరలోకానికి వేరుగా దేవదూతల ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? ఏది గట్టిగా అందరూ? అది ఇంకొంచెం ఈసారి సౌండ్ పెంచండి కొద్దిగా. ఇప్పుడు కాదు, ఈసారి. సరే,
అక్కడ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, వాళ్ళ ప్రపంచాలు ఉన్నాయి. కానీ దైవ కుమారుడికి పట్టమహిషిగా ఆయన ప్రక్కన కూర్చొని పరిపాలించడానికి యోగ్యురాలుగా ఆ ప్రపంచాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. స్పెషల్గా నిర్మితమైంది మానవ జాతి. దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును, దేవుని యొక్క వాయువుని మానవుల్లో ఊదాడు. మనలో ఉన్న ఈ జీవవాయువు లేక జీవాత్మ ఎవనిలో నుండి వచ్చింది? అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర సంబంధంగా కూడా దేవుని జీవవాయువుతోనే మనం పుట్టింపబడినాము. ఆత్మ సంబంధంగా చూసుకుంటే దేవుని వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వారము. అట్లా తీసుకున్నా ఎట్లా తీసుకున్నా దేవునికి కరెక్ట్గా సంబంధించిన వ్యక్తులుగా ఎవరు కనపడుతున్నారంటే ఒక్క మానవ జాతే. ఇప్పుడు పరమ ఇస్సాకైన యేసయ్యకు భార్యగా ఆయన ప్రక్కన సింహాసనం మీద కూర్చోవడానికి ఇక్కడి స్త్రీలు పనికి రారు. పరలోకంలో కానీ ఇతర లోకాల్లో ఉన్న వేరెవరూ పనికి రారు. పరమగీతంలో యేసయ్య అదే అంటాడు. లెక్కకు మించిన కన్యకలు. ఒక్కసారి పరమగీతం తీసుకుందాం. 6:8 పరమగీతం 6:8. 8:6, 6:8 చదువు. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. అయితే ఏమంటున్నాడు? నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే. నా పావురము అని నా నిష్కళంకురాలు ఒకతే అన్నాడు. అంటే ఇక మిగిలిన వాళ్ళందరిలో ఏం కనపడుతుంది ఆయనకి? ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, వీళ్ళందరిలో ఈ అబ్బాయి ఒక్కడేనండి కళంకం లేనోడు అనంటే ఇక చెప్పకనే చెప్పినట్టు మిగిలిన వాళ్ళందరూ కాస్త మంచోళ్ళనే తేడానే. ఇంతమంది ఉన్నా ఇంకా అంతమంది ఉన్నా నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అన్నాడు. పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే చూడండి ఏం చెప్తుందో. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు, అది కదా ఆయన అంటున్నాడు, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అది స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. స్త్రీలు చాలా మంది ఉన్నారు, కానీ అందరూ వేరు, ఈమె వేరు. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మమంటిది, బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మమంటిది. ముడత మచ్చ కళంకము లేనిది, ముడత మచ్చ కళంకము లేనిది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. ఇప్పుడు అందరూ ఒకటేనా? ఈమె సపరేటా? అబ్రహాం ఏమన్నాడు? ఇక్కడ ఆడపిల్లలు పనికిరారు. ఎక్కడ కావాలి? నా స్వజనుల్లో ఆడపిల్ల కావాలి. రైట్. ఇక్కడ ఉన్నటువంటి వేరు లోకాల్లోని దూతలు ప్రపంచాలు ఏవి పనికి రావు. నా ప్రియ కుమారుని పక్కన సింహాసనం మీద కూర్చోవాలి అంటే నాకు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తిని నేను స్పెషల్గా భూగ్రహం మీద రెడీ చేశాను. అది దేవుడు చెప్తున్న మాట. తెలుసా? ఏదో మనం ఇట్లా ఉన్నాం, కానీ ఇప్పుడు కొద్దిగా ఆగండి. ఇప్పుడు అందరికీ చీపు కనపడుతున్నాం మనం. లెక్క లేకుండా అసలు మాట్లాడుతున్నారు మనల్ని. మాట్లాడినాయండి, ఏమైంది? ఇప్పుడు దేవదూతలు మనకంటే ఎక్కువ మహిమలో ఉన్నారు, కానీ వాళ్ళలో చాలామందికి తెలుసు
వాళ్ళు కూడా అసూయ పడగలిగేంత ఉత్తమమైన ధన్యకరమైన స్థితి మనకు దేవుడిచ్చాడు. అసలు ఇంకా చెప్పాలంటే దేవదూతల్ని మనకు పరిచారము చేయుటకై నియమించాడు. వాళ్ళ ప్రపంచాల్లోని వ్యక్తుల్ని తీసుకొచ్చి పట్టమహిషిగా ప్రభు పక్కన కూర్చోబెట్టడం కాదో, ఆయన వధువుగా ఆయన ప్రక్కన కూర్చోబోతున్న మనకి పరిచారము చేయుటకై నియమింపబడినటువంటి వ్యక్తులు దేవదూతలు. ఏదో పాట పాడదామా? రాత్రియో పగ రాత్రియు పగలుయు పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. చాలే, ఎందుకు స్లో అవుతుంది? ఆన్ కాలేదా? రేయ్ చూడరా, అది వాసుదేవర ప్రసన్న కుమార్ చూడు. నేను పాట యాక్టివ్గా ఎత్తుకుంటే మీరు వెనకలాగితే ఇబ్బంది అయింది. హుషారు మేరేనా వాడికి కూడా చెప్పండి. దేవునికి స్తోత్రం. వీడు అంటాడేంది వెధవాయి అనుకోవాకండమ్మా. లైవ్లో ఉన్నోళ్ళు వీళ్ళు పిల్లలు, అందుకని ఏదో చిన్న పసిబిడ్డల దగ్గర నుంచి నాకు తెలుసు. అయ్యా బాబు అని వీళ్ళని కూడా ఏడనేది, అందుకని మరి నేను అయ్యా బాబా అన్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవదూతలను మనకు ఉపచారము చేయుటకై దేవుడు నియమించాడు. కనుక వాళ్ళు అక్కడ ఎక్కేదనే కాదు, మనకే ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు. అవునా అన్నా? నిజంగా మనకి ఎంత ఆధిక్యత వచ్చింది. అందుకే తోముడు కూడా వచ్చింది. ఆధిక్యత బాగానే ఉంది, మంచి ప్లేసే వచ్చింది. మరి తోముడేనన్న బాధగా ఉంది. తోముడు లేకుండా ఆ ప్లేస్ ఇస్తే ఎంత బాగుండంటే, తోముడు లేకపోతే ఆ ప్లేసుకు పనికిరాం. అందుకే ఎవరికి తగ్గ తోముడు వాళ్ళకి పెట్టాడు దేవుడు. జనాలేమో ఈ తోముడు లేకుండా ప్రార్థన చేయన్న, తోముడు ఎక్కువైందని గొడవ. నేనేమో ఆ మాత్రం ఓర్చుకోపోతే ఎట్లా అమ్మా అంటాను. లేదన్నా అసలు సహించలేకపోతే, తట్టుకోలేకపోతుంది. అది ఎంత ఎక్కువగా మనకి తోముడు జరిగితే అంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. అది విషయం, వాస్తవం. అది నేనేదో నవ్వుతా చెప్తున్నాను కానీ వాస్తవం అంతే కదా. వరుసలో పెట్టి నల్లరాయి ఉందండి, దానికేమో మన సుత్తా ఉల్లి తీసుకుని రోజు చెక్కాలైంది. మొలాట తీసుకొని పొడవుగా ఉండేటువంటి కడ్డీ రాళ్ళు అంటారు, పొడవు రాళ్ళు, వాటి మీద మొలాట తీసుకొని 4 దెబ్బలు కొడితే 4 ముక్కలు అయిపోద్ది. చక్కగా తీసి వరుసలో పెట్టేయచ్చు. అదే ఒక శిల్పాన్ని చెక్కాలంటే ఇక దీనికైతేనేమో జస్ట్ ఒక బండరాయిలాగా, ఒక నల్లరాయిలాగా ఒక వరుసలో పెట్టేదానికైతేనేమో ఒక దెబ్బ చాలు. ఒక పొడవాటి కడ్డీ రాయి తీసుకొని ఒక దెబ్బ కొడితే పీస్ అయిపోతూ ఉంటుంది, పెద్ద చాకిరీ ఉండదు. కానీ 10 మంది చూసి అబ్బా ఎంత అద్భుతమైన శిల్పం అని మెచ్చుకోవాలి అంటే ఒక్క దెబ్బతో అయిద్దా? పని కట్టుకొని క్యారేజీకి అన్నం పెట్టుకొని మరి వచ్చి కూర్చొని దాని ముందు కూర్చొని ఇక రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా బాధిందే బాధుడు. ఎన్ని రోజులు కొడతావయ్యా నన్ను? అచ్చంగా పని కట్టుకొని క్యారేజీకి అన్నం వల్ల పెట్టుకొని వచ్చి మరి తిని మరీ కొడుతున్నావు అంటే, అరవకుండా కూర్చో నేను పని చేస్తున్నాను అంటాడు. ఏంటి అరవకుండా కూర్చుని అనేది? అసలు ఏమన్నా మనసు ఉందా నీకు? ఎంత గాయం అవుతుంది రోజా, ఇంతసేటా? మరి కొంతమంది ఫీలింగ్ అండి, అన్నా ఇప్పుడు శ్రమలు వద్దంటలేదన్నా, మరి ఇంత దారుణం అన్నా, అన్ని వైపుల నుంచి అన్నా అంటారు కొంతమంది. అవును, అన్ని వైపుల నుంచి నీకు శ్రమ తగులుతుంది అంటే అందరికంటే ఎక్కువ ఉన్నతమైన అంతస్తు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా! దీన్ని నువ్వు గ్రహించాలి. అంతేగాని నాకు బాధగా ఉంది అసలు నువ్వు ఈ పని చేయొద్దంటే సుత్తా ఒలి పక్కన పడేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎందుకు పనికిరావు? చెప్పండి, మీకు కావాలా వద్దా?
అక్కడ ఆ ఉన్నత మహిమ కావాలా వద్దా? కావాలా? అదేమో కావాలి. ఇక్కడ అది కోరుకుంటే ఇది కూడా కోరుకోండి. లైవ్లో చెప్తా ఉంటారు, అన్న నాకు ఈ సమస్య, నాకు ఈ బాధ, నాకు ఈ ఇబ్బంది, నాకు అది, నాకు ఇది, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న. నేను చెప్తున్నా, తప్పకుండా నేను ప్రార్థన చేస్తా, చేయనని కాదు. దేవుడు నీకు ఏ శ్రమను అనుమతించాడో అనుమతించిన దేవుడే దానికి ఒక నిర్ణయం, ఒక టైం కూడా నిర్ణయించాడు. ఇంతవరకు ఈ శ్రమ నీకు ఉండాలి, ఆ తర్వాత అది వెళ్ళిపోవాలి, అంతే. నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన నిర్ణయ కాలం వచ్చినప్పుడు నువ్వు వెతికినా నీకు అవి కనబడవు అన్న పాడాడు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల స్తోత్రం. కాబట్టి సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నాడు కాబట్టి పిలుచుకున్నాడు కాబట్టి మలుచుకుంటున్నాడండి. మలచొద్దంట వెర్రిముఖం వేసుకొని. మలచకపోతే ఎట్లా నువ్వు అక్కడ? అందుకే అప్పచెప్పుకోవాలి, నీ చిత్తమే ప్రభువా, నీకే స్తోత్రం అని. ఒక్కటి, ఇప్పుడు షేపులో వచ్చేటట్టు కొడతాడు కానీ అసలు పనికి రాకుండా కొడతాడా? ఏం భయమో భయం కాదన్నా, అసలు మామూలుగా అసలు ఇది బయటపడతానో లేదో అర్థం కావట్లేదు, అబ్బా చంపేస్తాడు. ఒకవేళ చంపినా కూడా పరిపూర్ణత నీలో చూసినప్పుడే ఆ పని చేస్తాడే, భయపడవా. ఆయన చక్కడ పని నీ మీద చెయ్యనివ్వు, ఎందుకంటే ప్రణాళిక పెద్దది. ఇక్కడి స్త్రీలు నా కుమారునికి తగిన వారు కారు గనుకనే నువ్వు వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని రా అని ఎలియేజర్ను పంపించాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించాడు? తన కుమారుడైన క్రీస్తుకు పట్టమహేషిగా, వధువుగా, భార్యగా ఉండుటకు తగిన వధువు ఏ లోకంలో ఉందంటే భూలోకంలో ఉంది. అందుకే ఆదరణకర్తను పంపించాడు, పరమ ఎలియాజర్ అయినటువంటి పరిశుద్ధాత్మను పంపాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి ఈయన కూడా భూమి మీద వెతుకుతున్నాడు. వినండి బాగా. అక్కడికి ఎలియాజరు పోయి బావి దగ్గర కూర్చొని, వచ్చిన వాళ్ళందరినీ నేను దర్శిస్తాను, అమ్మా కాసిన నీళ్లు పోయి అంటాను. విధేయత చూపి, నేను అడిగిన మాటకు స్పందించి విధేయత చూపి, నీకును నీ ఒంటెలకును కూడా నేను నీళ్లు పోస్తానన్న విధేయురాలు ఎవరైతే ఉందో ఆమెయే ఇస్సాకుకు భార్య అని కదా, రైట్. అలాగే పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి ఎవరు తన మాటకు విధేయత చూపుతారో వారందరినీ వధువులోనికి చేర్చడానికే ప్రయాసపడుతున్నాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? అర్థమైందండి? రైట్. ఇప్పుడు మనందరం విధేయత చూపాం, మనందరినీ కూడా ఇప్పుడు రిబ్కాలో అంటే వధువులోకి చేర్చాడు. సరే, బాగుంది. అక్కడి నుంచి ఆమెను తీశాడు. తీసేటప్పుడు ఎలియాజర్ ఇంకొక పని చేశాడు, ఆమెకు ఆభరణములు ఇవ్వటం మొదలుపెట్టాడు.
ఆ ముక్కు కమ్మె ఏదో ఇచ్చాడు. తర్వాత ఇంటికాడికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చేటప్పుడు మరికొన్ని ఆభరణాలు ఆమెకి ఇచ్చాడు, ధరింపజేశాడు. ఆమెను తీసుకొని బయలుదేరాడు. పరిశుద్ధాత్మ కూడా మనల్ని అందరినీ చేతబట్టి మనకు కొన్ని ఆభరణములు ఇస్తాడు. ఆభరణములు అర్థమైందా? ఏం ఆభరణాలు అంటే, మీకు ప్రకటన గ్రంథము 3లోను నీ కళ్ళ దృష్టి బాగా కనబడినట్లు కాటుక నా యొద్ద కొనుము అంటాడు చూడండి. అట్లాగా సత్క్రియలు అని తెల్లని వస్త్రములు అని ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుల నీతి క్రియలను వస్త్రములు, అలాగే మహిమ వస్త్రాన్ని గురించి కొన్ని అలంకరణలు. ఏమండి, ముక్కుకు ఒక అలంకరణ, చెవులకి సున్నతి గల చెవికి. ఏమండి, దేవుని స్వరాన్ని విని శిష్యునికి తగిన చెవి, ఆ చెవికి. ఏమండి, వినయము కలిగిన మనస్సు ఒక అలంకరణ, సున్నతి గల చెవి ఒక అలంకరణ. మనకన్నీ కూడా ఆ యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వంలోని సుగుణాలన్నీ కూడా అలంకరణలుగా మనకు ధరింపజేశాడు. మళ్ళీ అదంతా మళ్ళీ ఒక మ్యాటరు, దాన్ని పక్కన పెడదాం. అలంకరణలు ఏమేమిటి అలంకరణలు అనేది మనకి పరిశుద్ధాత్మ దేవుడు ధరింపజేసే అలంకరణలు. ఇవన్నీ కనబడ్డప్పుడు ఆయనకి మనం ఆకర్షణగా కనపడతాం. సమయోచితంగా పలికిన మాటలు చిత్రమైన పళ్ళెంలో ఉంచబడిన ఏం పండ్ల వంటివి? ఏదో పండ్ల వంటివిలే. అట్లా సమయోచితమైన మాట, వినయము కలిగిన మనస్సు. ఏమండి, దైవిక ప్రేమ ఒక అలంకరణ మనకి. ఏమండి, ప్రేమ, దైవిక ప్రేమ ఒక అలంకరణ, సంతోషం కలిగిన మనసు ఒక అలంకరణ, సమాధాన బుద్ధి ఒక అలంకరణ. పరిశుద్ధాత్మ మనకు ధరింపజేస్తాడు ఈ అలంకరణ. ఇవన్నీ పెట్టుకోమ్మా, ఇవన్నీ కలిగి ఉండు, అందంగా ఉంటావు. అవునా? ఇవన్నీ ధరింపజేసి ఇక ఒంటి మీద ఎక్కించుకొని బయలుదేరాడు. ఎవరు? ఎలియాజరు రిబకాను సిద్ధపరచుకొని బయలుదేరాడు. ఒక్క రోజులో వెళ్ళారా? ఒక్క రోజులో వెళ్ళిపోయారా? వెళ్ళా. రెడీ అయింది, ఆమెను తీసుకొని ఇక ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో రోజు ఎలియాజరు ఆయన గురించి చెప్పుకోవట్లా, ఆయన గురించి చెప్పుకోవట్లా. మరి ఎవరి గురించి చెబుతున్నాడంటే ఇస్సాకును గురించి, అబ్రహాము గురించి. పరమ ఎలియేజర్ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి తాను ఎక్కువ చెప్పుకోవడానికి ఇష్టపడడు. మరి ఎవరిని గురించి చెప్పడానికి ఇష్టపడతాడు అంటే యేసయ్యను గురించి, తండ్రి అయిన దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడతాడు. మరి పరిశుద్ధాత్మను గురించి కూడా ఉందిగా అంటే అది యేసయ్య చెప్పిన మాటలు, తండ్రి చెప్పిన మాటలు. పరిశుద్ధాత్ముడు తన గురించి తాను ఎక్కువగా చెప్పుకున్నట్టు కనపడేద్దాం చూడండి, కనపడదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన గురించినటువంటి మాటలు ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. కొన్ని మాటలు పరిశుద్ధాత్మ కూడా తన గురించి తాను భక్తుల ద్వారా పలికించాడు. అది కూడా డైరెక్ట్గా ఆయన చెప్పాల. భక్తులు పౌలు ద్వారా కొన్ని, పేతురు ద్వారా కొన్ని, అట్లా యోహాను ద్వారా కొన్ని అట్లా పలికించాడు. ఎక్కువ ఎవరి గురించి చెప్తాడు? యేసయ్య గురించే. అమ్మా రిబ్కా అంటే ఓ వధువు సంఘమా, అవునండి నేను రిబ్కానే. ఎలా ఉంటాడు ఇంతకీ నా వరుడు? నేను ఆయనతోనే కదా ఇక జీవించబోతున్నాను. ఆయన సౌందర్యాన్ని గురించి 2 ముక్కలు చెప్తారా అంటే ఆ ఎలియేజరు ఇస్సాకు సౌందర్యం గురించి రిబకాకి ఏం చెప్పాడో నాకైతే తెలియదు. కానీ పరమ ఎలియేజరు అయినటువంటి మన పరిశుద్ధాత్మ దేవుడు, పరమందున్నటువంటి నజరేయుడగు యేసు, ఆయనను గురించి చెప్పమంటే ఏం చెప్తాడండి? ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు,
ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు అవలీలగానతని గుర్తింపగలనమ్మ. అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. అదేంది ఇది చెప్పింది సంఘంగా? నువ్వేంది పరిశుద్ధాత్మ చెప్పకపోతే సంఘానికి ఏం తెలుసు ఆయన గురించి? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడే ఆయన వ్యక్తిత్వాన్ని మనకు చెప్పేది. ఆయనకి ఎక్కడ కోపం వచ్చిద్దో మనకు రాయించి పెట్టాడు, ఎక్కడ సంతోషం కలిగిద్దో రాయించి పెట్టాడు. ఎవరాయన? రైట్. యేసును చేరకముందు సంఘము పరిశుద్ధాత్మతో ప్రయాణం చేయాలి. మనం అనాథలంగా ఒంటరులుగా విడవబడకుండునట్లు రక్షణ పొందిన మనందరికీ కూడా నిత్యము మనతోనే ఉండి మనలోనే ఉండి మనల్ని ప్రభువునొద్దకు చేర్చేదానికి సిద్ధపరిచేటువంటి ఆదరణకర్తను నిత్యము మనతో ఉండునట్లు దేవుడు అనుగ్రహించాడండి. ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏది ఎవరున్నారు మనలో? ఎందుకున్నాడు? ఎందుకు వచ్చాడు అసలు ఆయన? చెప్పండి. ఇప్పుడు ఏమర్థమైందో చెప్పండి. ఎందుకు వచ్చాడు? పని లేక వచ్చాడా? ఎందుకు వచ్చాడు? ఏ నోటు కొనుక్కుంటారు. ఎందుకు వచ్చాడంటే ఏం చెబుతాం అన్నా? ఎందుకు కొద్దిగా వచ్చాడులే కానీ అన్నా అంటారా? యేసుకు ఇష్టలనుగా ఆయనతో కూర్చొని సింహాసనం మీద దండము చేతబూని పరిపాలించుటకు తగినటువంటి పాత్రలనుగా మనల్ని సిద్ధపరచడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆదరణకర్త అంటే నంబర్ 1 రాసుకో. ఇక వరుసగా ఆదరణకర్త కార్యములు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు రాయ్. ఎందుకు వచ్చాడు ఆయన? అసలు ఆయన కార్యం ఏంటి? అసలు ఆయన లక్ష్యం ఏంటి? ఏం పని చేయటానికి వచ్చాడు అంటే మొట్టమొదటిది యేసును గురించి మనకు తెలియపరచుటకు, గ్రహింపు కలిగించుటకు ఆయన వచ్చాడు. ఆయన జోక్యం చేసుకోబట్టే నాకు తెలిసాడు యేసయ్య. తెలుసా? లేకపోతే నాకు తెలియడు. 2002లో ఆ రాత్రి దర్శనం పొందుకొని ఒక చెయ్యి ఒక రోగిని స్వస్థపరుస్తున్న దర్శనం చూశా. చేత్తో అలా తాకి చేతిని అలా పైకంటా ఉంటే కుట్లు పడతా ఉన్నాయి. ఇదేమి వింతరా? చేతిలో సూది దారం ఏమీ లేదు, మిషన్ కూడా ఏమీ లేదు. అలా చేతితో స్పర్శించి అలా చేతిని పైకంటా ఉంటే కుట్లు పడతా ఉన్నాయి. అసలు ఏంటిది అని ఉలిక్కిపడి లేచి కూర్చున్నా. కూర్చొని ఇక నేనేమనుకుంటాను, విగ్రహారాధికుడుగా ఉన్నాను, అందులో మునిగి తేలుతున్నాను. నాకు యేసయ్య అంటే తెలియదు, తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరన్నా చెప్పడానికి ట్రై చేసినా నన్ను మతం మార్చని ట్రై చేస్తారని ఫీలింగ్ ఇచ్చా. కాబట్టి నాకు తెలియదు. కానీ ఆ రోజు నాకు వచ్చిన దర్శనాన్ని బట్టి నేను అనుకున్నాను అదేంది వెంకటేశ్వర స్వామి అభయహస్తమేమో అని కాసేపు అనుకున్నా. ఎందుకంటే జుట్టు గడ్డం పెంచుకొని తిరుపతికి వస్తానని మొక్కుబడి చేశాను కాబట్టి స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. అట్లా ఫీల్ అయ్యా. తెలియదు కదా నాకు, సత్యం తెలియదుగా, యేసయ్య అసలు తెలియదు. తర్వాత కాసేపు అట్లా కాదు బ్రహ్మంగారి ద్వాదశాక్షరి మహామంత్రం 12,008 సార్లు జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడని చెప్పారు కనుక ఆ ధ్యానంలో ఉన్నాను కదా. అప్పుడు 2 రౌండ్లు పూర్తి చేశా. అందుకని కొంత పూర్తి చేశాను కాబట్టి మరి చెయ్యి వరకు చూపించాడేమో, ఇంకా నేను అట్లనే చేస్తామంటే మొత్తం కనపడతాడేమో, వాళ్ళంత మాట్లాడుకోవాలని అట్లా అనుకున్నా కాసేపు. మళ్ళీ కాసేపు ఏమనుకున్నా, అప్పటికి 5 సార్లు మాల వేసుకున్నా కదా.
మళ్ళీ ఇంకొక మొక్కు మొక్కా, 3 సంవత్సరాలు వేసుకునే మాల ఒకేసారి వేసుకుంటాను. అంటే 123 రోజులు వేసింది తీయకుండా అలా నేను నిష్టగా ఉంటానని మొక్కుబడి చేసుకున్నా. మరి ఆ స్వామి ఏమన్నా కనిపించింది అట్లాగా. తర్వాతకి ఈ స్వామి, ఆ స్వామి, ఆ స్వామి, ఈ స్వామి, నీకు ఏ స్వామి, ఎన్ని స్వాములు ఉంటే అన్ని స్వాములు తిరగేస్తా ఉన్నా కూర్చొని. ఎన్నింటప్పుడు అంత నిశ్శబ్దంగా ఉంది. తెల్లవారుజామున 3:30, 4 మధ్యలో నేను ఈయన ఆయన ఆయన ఈయన అని అంటుంటే ఒక స్వరం నాకు వినబడుతుంది. ఏంటంటే, నీవు తలపోయిచున్న వారెవ్వరూ కాదు. అంటే ముళ్ళు తిరుగుతూ ఉంటుంది చూడండి, గడియారంలో ముళ్ళు దేని మీద కూడా నికరంగా ఉండకుండా. అట్లాగా కాసేపు ఈయనై ఉంటాడు. కాదు కాదు ఆయనే ఉంటాడు. కాదు కాదు ఈ అమ్మవారై ఉంటుంది. కాదు కాదు ఇట్లా తిరుగుతుంది. ఆ ముళ్ళుని తిప్పి 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 తీసుకొచ్చి, ఇవన్నీ కాదు, ఇదిగో నజరేయుడగు యేసు. నాకు ఆశ్చర్యం. నీవు తలపోయిచున్న వారెవరు కారు. ఇట్టి కార్యము చేసి నీకు ఆ ప్రత్యక్షత ఇచ్చిన వాడు యేసు. ఇది యేసును గురించి కలిగినది గనుక నీ ఒక్కసారి ఆయన్ని గురించి ఆలోచించు, ఆయన్ని గురించి తెలుసుకో. పరిశుద్ధాత్మ కాచుకొని ఆ రోజు వరకు వేచి ఉండి, నేను చేస్తుంది రైటో కాదో అన్న డౌట్ నాకు ఎప్పుడైతే వచ్చిందో, అన్ని రోజులు రాలా. అప్పటికి మన కష్టాలు క్లైమాక్స్కి వచ్చినాయి. పరాకాష్ఠకు వచ్చి ఇక సావా బతుకన్న మెట్టుకి వెళ్ళిపోయా. సాక్ష్యంలో చెప్పా కదా. ఆ టైంకి ఆ విరక్తిలో అసలు ఇంతమందికి చేస్తున్నా ఒక్కడు కూడా కనికరించట్లేదు, అసలు నేను మొక్కుతుంది నిజంగా దేవుడికేనా అనే డౌట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎంటర్ అయ్యాడు పరిశుద్ధాత్ముడు. వెదకుడి చెప్పు, వెదకుడి మీకు దొరుకును. ఆ రాత్రి వెతిక అసలు దేవుడెవరు, వీళ్ళందరూ దేవుడేనా? అరే ఇంట్లోకి జరక్క మేము చస్తా అల్లాడిపోతూ ఉంటే, అమ్మవారికి మీరు ఇస్తానన్న మొక్కుబడి చేయకపోతే అమ్మవారు మీ అంతు తేల్చిద్దని వాళ్ళదొక బెదిరింపు. అరే దేవుడైనా జాలి దయ కనికరం ఏమి ఉండదా? వాడికి తిండి ఉందా లేదా? వాడు అప్పుల పాలైపోయి వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, మనిషి చనిపోయి ఉంది, అది వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇదే ఉండదా దేవుడు అనేవాడికి? రే నా సంగతి ఏందంటాడా? డౌట్ వచ్చింది నాకు. మేము వెంబడిస్తున్న వాళ్ళు దేవుడేనా? అసలు దేవుడైతే కనీసం ప్రేమ, కనికరం, జాలి అనేది ఉంటుంది ఏంటి అనే ప్రశ్న ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు లైన్లోకి వచ్చాడు. ఈరోజు కూడా నేను చెప్తున్నానండి, ప్రతి మనుషునికి అట్లాంటి తలంపు కలిగినప్పుడే దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. నేనున్నది సత్యమో కాదు అనే ప్రశ్న పుట్టినప్పుడే సత్యం బయలుపరచబడుతుంది. ఏం కాదు, నేనున్నది సత్యమే, ఏం కాదు సత్యమే అన్నప్పుడు ఇక అక్కడే అయిపోతాం. ఇది రైటో రాంగో అన్న ప్రశ్న వేసుకున్నప్పుడే సత్యం మనకు బహిర్గతం అవుతుంది. ఆ టైంకి నన్ను తీసుకొచ్చి నేను అలాగా ప్రశ్నించుకున్నప్పుడు అదే రోజు నైట్ నాకు విజన్ ఇచ్చి నన్ను యేసుని గురించి ఆలోచించేటట్టు చేసిన వాడే ఆదరణకర్త. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే. ఆనందభరితుడనై వేచియుందును నీ రాకకై, ఆనందభరితుడనై వేచియుందును నీ
రాకకై ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవునికి మహిమ. ఎంతమంది ఒప్పుకుంటారు నేను కూడా అలాంటి అన్వేషణలో ఉన్నప్పుడే నాకు దేవుని ప్రత్యక్షత కలిగిందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీకు ఆ వెతుకులాట్లోనే దొరికాడు కదా మీకు, అది చాలా చేతులు అది. అంటే మనకు ఆ అన్వేషణ వచ్చిందాక కాచుకున్నాడు మన వెంటే. ఎప్పుడైతే ఆ ప్రశ్న పుట్టిందో అప్పుడు ఆయన ప్రత్యక్షత మనకిచ్చి మనల్ని చేతబట్టుకున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడే. తెలుసా, నువ్వు పాపివని నీకు గ్రహింపు కలిగించింది ఆయనే, మారు మనసు అవసరం అని నీకు నేర్పింది ఆయనే, పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిస్మం పొందాలని నీకు చెప్పింది ఆయనే. అయ్యగారు చెప్పాడు అనుకుంటున్నా, అయ్యగారులో కూర్చొని చెప్పింది ఆయన. అయ్యగారు మాట్లాడితే నీకెట్ట నాటుద్ది? ఎక్కడో ఆ మూల ఎడో కూర్చున్నావు, ఎప్పుడో నువ్వు వచ్చి సంఘానికి. అసలు అయ్యగారు నేను చూడలా, కానీ ఎక్కడో ఒక మూల దైవజనుడికి కనబడకుండా కూర్చున్న నిన్నో ఆ వాక్కుతో సంధించిన వాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతో మాట్లాడి నిన్ను సిద్ధపరిచి రక్షణలోనికి నడిపించిన వాడు ఆయన. ఎప్పుడయ్యా నిన్ను నీలోనికి ఆయన ప్రవేశించింది అంటే ఈ సంగతులన్నీ నీకు చెప్పినప్పుడు ఒకటొకటిగా నువ్వు విని విధేయత చూపటం మొదలుపెట్టి మొట్టమొదట ఆయన సన్నిధికి వచ్చే విషయంలో విధేయత చూపావు. మందిరానికి వచ్చే విషయంలో వచ్చి వాక్యం విన్నావు. విన్నప్పుడు మారు మనసు పొందాలి అని గ్రహించి మారు మనసు పొందాలి నేను అని నిర్ణయించుకున్నావు. తర్వాత బాప్తిస్మం పొందాలని దేవుని ఆత్మ నీతో మాట్లాడినప్పుడు ఓకే ఐఎమ్ రెడీ, నేను బాప్తిస్మం పొందడానికి ఇంకా ఆలస్యం చెయ్యను అని నువ్వు ఎప్పుడైతే విధేయత చూపావో వెంటనే నిన్ను రక్షణలోనికి నడిపించి ఆయన యేసు రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి నీ లోనికి ఆయన ప్రవేశించి కూర్చున్నాడు. కొంతమంది అంటారు కొర్నేలి ఇంట్లో మరి వాళ్ళు బాప్తిస్మం పొందకముందే పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడుగా. పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వ్యక్తి మీదికి వచ్చుట వేరు, పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా లోపల కూర్చోవటం వేరు. ఆ కార్యం ఎందుకు చేశాడు అంటే పేతురు మనసులో ఉన్న అపోహ తొలగించడానికి. పేతురులో ఒక అపోహ ఉంది, యూదులకు మాత్రమే నేను సువార్తికుణ్ణి, అన్యులను నేను ముట్టను అని అన్యులను అంటరాని వాళ్ళుగా చూశాడు పేతురు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు పేతుర్ని దర్శించి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. దేవుడు పవిత్రపరచిన వారిని అన్యులుగా ఎంచకూడదు, క్రీస్తు యేసు రక్తమును బట్టి యూదులు అన్యులు ఇద్దరూ సమానమే, ఇది సువార్త అనే పాఠాన్ని నేర్పడానికి. మరి మామూలుగా చెప్తే పేతురు వింటాడేమో, కానీ అప్పటి కాలంలో ఉన్న ఈ మత పిచ్చగలిగినటువంటి యూదులు వినరు. క్రైస్తవులు అయ్యారు కానీ మత పిచ్చి బోలా, ఇంకా కొన్ని ఆచారాలు బోలా. అందుకని పేతురుతో పాటు కొర్నేలి ఇంటికి 6 పెద్దల్ని కూడా తీసుకొని పోయాడు. తెలుసా మీకు? మొత్తం కలిసి వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందు పేతురు వాక్యం చెప్తున్నప్పుడు కొర్నేలి ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దించి వాళ్ళందరినీ స్పందింపజేసి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సీమోనుతో కూడా ఉన్నవారులారా, యూదులు నాకు గొప్ప కాదు, అన్యులు నాకు తక్కువ కాదు. యూదులకు అన్యులకు అందరికీ యేసు రక్తమే ఆధారం. యేసు రక్తమును బట్టి అందరూ నాకు సమానమే. యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు సిధీనుడనియు నాకు భేదమో లేదు. ఇదిగో చూడండి, మీకు ఇచ్చిన వరమే
వారికి కూడా సమాన వరం వాళ్ళకు అనుగ్రహించాను అని ఎందుకు చూపించాడు అక్కడ? వాళ్ళు బాప్తిస్మం పొందకపోయిన అభిషేకం వాళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళ మంచితనం కాదు. పేతురికి తనతో కూడా ఉన్న వాళ్ళకి కనువిప్పు కలిగించడానికి ఆ సన్నివేశం చూపించాడు అంతే. కొంతమంది దాన్ని అడ్డం పెట్టి నేను బాప్తిస్మం పొందకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్నానంట. దేవుని మాటకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. ఇది అపోస్తల కార్యము. ఒక్కసారి మీరు తీయగలిగితే చూపిస్తాను. పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే దేవునికి విధేయులైన వారికి. ఒక్కసారి 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని ఆ మాట గమనించారా? పరిశుద్ధాత్మ ఎవరికి ఇవ్వబడుతుంది? ఆదరణకర్త ఎవరిలోనికి వస్తాడు అంటే కడగబడినటువంటి పాత్రలు, కడగబడటానికి తమను తాము అప్పగించుకున్న పాత్రల్లో ఆయన నివాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడగబడటానికి ఇష్టపడకపోతే నీలో ఎలా నివసించగలడండి? అందుకే బాప్తిస్మం పొందడానికి ముందు మన విధేయత చూపితే ఫలితంగా ఆయన మన లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఎంతమందికి నమ్మకం ఉందండి నాలో ఆదరణకర్త ఉన్నాడని? ఉంటే చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని. నేను చెప్తున్నా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఆయన నీతోనే ఉన్నాడు. యేసయ్య అబద్ధాలు చెప్పడు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇంకా చెప్పాలంటే యేసు నా దేవుడు, నా ప్రభు, నేను పాపిని, నా కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని ఒప్పుకొని రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఉన్నాడు. నీకు భాషలు లేకపోయినా సరే ఆదరణకర్త నీలో ఉన్నాడు. అదేందన్నా భాషలు ఉంటేనే కదా పరిశుద్ధాత్ముడు ఉన్నట్టంటే కాదు నాయన. భాషలు ఒక వరం. 9 కృపావరాల్లో ఒక వరం. అర్థమైందా? భాషల వరం లేకపోతే ప్రవచన వరం ఉండొచ్చు, భాషల వరం లేకపోతే వివేచన వరం ఉండొచ్చు, భాషల వరం లేకపోతే విశ్వాస వరం ఉండొచ్చు ఒక వ్యక్తిలో. భాషలు మాట్లాడలేదని అసలు వాడు పరిశుద్ధాత్మ కలిగిన వాడే కాదు, వాడు ఆత్మ లేనివాడని బోధించడం ఎంత ప్రమాదం. భక్త సింగ్ గారు భాషలు మాట్లాడలేదు అనుకుందాం, మరి ఆయనలో పరిశుద్ధాత్ముడు లేడా? పరిశుద్ధాత్ముడిని కలిగి ఉండకుండానే లక్షలాది మందిని ప్రభావితం చేశాడా? అట్లా అన్నరాదు. భాషలు 9 కృపావరములలో ఒక వరం. అది కొంతమందికి దేవుడు ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. అంతకంటే శ్రేష్టమైన ప్రవచన వరం అందరూ ఆసక్తితో అపేక్షించండి అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి యేసు నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నేను పాపిని, ఆయన రక్తంలో కడగబడాలని విశ్వసించి రక్షణ పొందిన ప్రతి బిడ్డలోనూ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నాడు. ఇక ఆయన ఏం కార్యాలు చేస్తున్నాడు అంటే మొట్టమొదటిది ఆయన ప్రభువుని గురించి మనకు గ్రహింపు కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. రెండవది ఆయన పోలికలోనికి మనం రూపాంతరం చెందడానికి మనకు ప్రోత్సాహం ఇస్తున్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడా? కనపడడా? మనలోనే ఉంటాడు, కానీ మన కళ్ళకు కనిపించడు. కనిపించకుండా క్రియ చేస్తున్నాడు, మనలోనే ఉంటాడు. ఓకే. 2 ఫస్ట్ది ఏం చెప్పాను? యేసయ్య వ్యక్తిత్వాన్ని మన గ్రహింపు కలిగిస్తున్నాడు, మొదటిది. రెండోది ఆ పోలికలోకి మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 2. ఇక 3వ సంగతి, పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు అంటే తెలుసుకోవాలని ఉందా మీకు? ఆయన పేరు ఏమని చెప్పాను? రైట్. మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం మనతోనే ఉండి అనేక సంగతుల విషయమై మనల్ని ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. నీకు తెలుసా, చాలా సందర్భాల్లో నువ్వు ఆయన ఆదరణ పొందావు, నీకు తెలియదు. చాలా సందర్భాల్లో నేను ఆయన ఆదరణ పొందా. ఎందుకంటే
ఈ లోకం అనే అరణ్య యాత్రలో మన ఒంటరి పయనం. ఈ ఒంటరి పయనంలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, వేదనలు, కృంగుబాట్లు, నిరాశలు ఎన్నో తారసపడ్డాయి. కానీ అవి ఎదురైన ప్రతి ఘట్టంలోనూ నిన్ను చేతుల్లోకి తీసుకొని ఊరడించి, ఆదరించి, ధైర్యపరిచి, వెన్నుదట్టి నీకు నూతన ఉత్సాహాన్ని, పురికొల్పును, ప్రోత్సాహాన్ని ఇచ్చి మళ్ళా నిన్ను లేవనెత్తినవాడు ఆదరణకర్తే. తెలుసా? శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. దేవునికి మహిమ. ఆయన గురించి మీకు స్పష్టంగా మళ్ళీ గుర్తు చేయాలనే నేను ఈ మ్యాటర్ ఎత్తుకున్నా. అసలు పట్టించుకోరు ఆయన ఒకడున్నాడని. నాలో ఒకడున్నాడు, నాతో ఒకడున్నాడు, ఆయన గురించి కొంచెం నేను ఆలోచన చేయాలన్న సంగతే ఉండదు. రెబెకా ఎలియాజర్ను మర్చిపోతుంది, అది బాధ. పక్కన ఒంటి మీద ఎలియాజర్ ఉన్నాడన్న సంగతి మర్చిపోతుంది రెబెకా. అట్ట మర్చిపోతే కొంప మునిగిద్ది. ఎలియాజర్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే ఎలియాజర్కి అందుబాటులోకి వెళ్ళి ఇస్సాకుని యొక్క సంగతులు తెలుసుకోగలిగిద్ది. ఇస్సాకును చేరక మునుపు రెబెకా ఎలియాజరుతో సహవాసము చేయవలసి ఉన్నది. కొన్ని దినములు సహవాసము అంటే కలిసి జీవించవలసి ఉన్నది. అంటే కలిసి ప్రయాణం. జీవించడం అంటే మళ్ళీ వేరర్థానికి వెళ్ళకండి. కలిసి ప్రయాణం చేయాల్సి ఉంది. ఏది ఆశీర్వాద ప్రార్థన ఒకసారి చెప్పండి మీరు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ కృప అంటామా, పరిశుద్ధాత్మ ప్రేమ అంటామా, అద్దుగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం. ఎందుకు ఆయన సహవాసం? ఆయన సహవాసంలోనే నీకు అన్ని సంగతులు నేర్పించబడేది. పరిమళించెని నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెని నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మతో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు
ఆదరించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా దేవునికి మహిమ. ఎట్లా పరిమళించింది సాక్ష్య జీవితం? పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే దేవునికి మహిమ. మూడవది, ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. మనకు గుండె దిటవు, నిబ్బరము, ఆదరణ కలిగిస్తుంది ఆయనే. చాలామంది అంటారు ఒంటరిని అయిపోయాను అన్నయ్య, ఒంటరిని అయిపోయాను అన్నయ్య. ఎవడు చెప్పాడు నీకు ఒంటరివని? నీలో పరిశుద్ధాత్ముడు లేడా? యేసయ్య సన్నిధి నీకు తోడు లేదా? లేడా? అసలు నువ్వు మామూలుగా ఉన్నా కూడా ఒంటరివి కాదు, నీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు. నీకెప్పుడు ఎనీ టైం మరొక వ్యక్తి తోడై ఉన్నాడు. అదే కదా చెప్పింది, నిన్ను విడువను ఎడబాయను, నేను నీకు తోడై ఉందును. అంటే అప్పుడప్పుడు తోడై ఉందును అన్నాడా? ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటకాయ. బా, ఎంత భరోసా, ఎంత ధైర్యం! నేను ఒంటరిగా లేను, ఆదరణకర్త నాతో కూడా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే యేసును గూర్చి మనకు గ్రహింపు కలిగిస్తున్నాడు. ఆయన పోలికలోనికి మనం రూపాంతరం చెందేటట్టు మనల్ని చెక్కుతున్నాడు. ఆయనను గూర్చిన అనేక సంగతులు మనకు బోధించి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. 3, 4వది ఆదరణకర్తగా ఆదరిస్తున్నాడు. 5వది మనలో లోటుపాట్లను దిద్దుబాటు చేస్తున్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. తెలుసా, వంకర టింకర పోతే మన బతుకు అట్లా కాదు ఇది అని నీవు చక్క చేయబడటానికి, సరైన త్రోవలోకి రావడానికి నీకు బలము కలిగిస్తున్నాడు. యెహెజ్కేలుకి దేవుని వాక్కు ప్రత్యక్షమై, నరపుత్రుడా నరపుత్రుడా నీవు చక్కగా నిలువుమో, నేను నీతో మాట్లాడాలని దేవుడు అంటే యెహెజ్కేలు వల్ల గాల నిలబడటానికి. అప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టిను. ఈరోజు ఎన్ని రకాల శోధనలు ఎదురైనా ఇంకా నీ విశ్వాసం నిలిచి ఉంది, నువ్వు లైన్లో ఉన్నావు, దేవునికి అందుబాటులో ఉన్నావంటే అది నీ గొప్పతనం కాదు, నీలో ఉండి నిన్ను నిలబెట్టిన పరిశుద్ధాత్మ దేవుని గొప్పతనం. నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముచే నే పరిపూర్ణత చెందేదా. నాలో నీ ఉండుటే నీలో నీ నుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే. మొన్న చెప్పాను, ఆయనలో మనం ఉంటాం ఏంది, మనలో ఆయన ఉంటాం ఏంది. మనలో ఆయన ఉంటాం మామూలు సంగతే,
మరి ఆయనలో మనం ఉండటం ఏంటంటే ఆయన వశమునకు మనం అప్పగింపబడటం. అర్థమైందా? మనం ఒక వేరు వ్యక్తిగా ఉన్నప్పటికీ మనం ఆయన వశానికి, ఎవరి వశానికి? మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ వశానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనం ఆయనలో ఉన్నట్టు అవుతుంది. దేవునికి మహిమ. చెప్పగట్టిగా. ఇంకా అనేక సంగతులు, ఆదరణకర్తను గురించినటువంటి విషయాలు ఉన్నాయి లేఖనంలో. నీకు ఆత్మ బలము కలుగున్నట్లు ఆయన శక్తిని అనుగ్రహిస్తున్నాడు ఎప్పటికప్పుడు. నీవు అడిగిన ప్రతి ఘట్టంలోనూ ఆయన శక్తి కుమ్మరిస్తూ నిన్ను బలపరుస్తూ నిలబెడుతున్నాడు. తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు, అపోస్తలుల కార్యం 1:8, అప్పుడు మీరు నాకు సాక్షులు అవుతారన్నాడు. ఈరోజు సాక్ష్యాన్ని నిలబెట్టుకొని ఈ మాత్రం పరిమళిస్తున్నావంటే అది పరిశుద్ధాత్మ నిన్ను నిలబెట్టింది. ఆయన శక్తి, ఆయన అభిషేకం నీ మీద కుమ్మరించటను బట్టి బలముగా నిలిచి దేవుని కొరకు ఫలిస్తున్నావు నువ్వు. లేకపోతే ఎలా సాధ్యం? శత్రువు మీద నీకు జయం అనుగ్రహిస్తున్నవాడు ఆయనే. తెలుసా? శత్రువు మీద నీకు బలం అనుగ్రహిస్తున్నవాడు ఆయనే. లేకపోతే నిన్ను చూసి నన్ను చూసిగా దెయ్యాలు పోయేది. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మను చూసి, నిన్ను నన్ను చూసి కదా దెయ్యాలు పట్టిన వాళ్ళు కేకలేసేది. కొంతమంది ఏం ఫీల్ అవుతారు. అసలు అన్నం వస్తుంటేనే అసలు అమ్మో దెయ్యాలు కేకలు పెడుతుంటాయి అంటే ఈయన మెలికలు తిరుగుతుంటాడు. అటు మెలికలు తిరిగితే దెయ్యం ఈయనకు పట్టిద్ది. మనదేముంది? అసలు మనల్ని ఏం చూసి అసలు గట్టిగా దయ్యం ఒక గుద్దు గుద్దిందంటే మళ్ళీ ఇక మాట కూడా రాదు. కానీ అలా అంత బలం కలిగినటువంటి దురాత్మలు, అపవిత్రాత్మలు మనల్ని చూసి గడగడ వణికిపోతూ కెవ్వున కేక వేసి విడిచి వెళ్ళిపోతున్నాయంటే మనల్ని చూసి కాదో, మనలో నివాసం ఉంటున్న దేవుని అగ్ని అయిన పరిశుద్ధాత్ముడో. నువ్వు చెయ్యి జాపితే ఆయన చెయ్యి కనపడేది అందులో. అది దెబ్బ దానికి. నువ్వు అట్లా కదిలి బయటికి వెళ్తున్నావంటే ఆయన సన్నిధి బయలుదేరుతూ ఉంటుంది. చాలామందికి తెలియదు ఈ సంగతులు. ఏముందిలే అనుకుంటుంటారు. నువ్వు కదులుతుంటేనే, నువ్వు వాహనంలో ప్రయాణం చేస్తున్నావు, నువ్వు నడుస్తున్నా, నువ్వు వెళ్తున్నా, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. కీర్తనల గ్రంథం ఒట్టిది కాదండి. 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని ఉంది. అలా కావలి ఉండి రక్షించే దూత ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రాకారం. కాబట్టి మనకు అభిషేక బలం ఇచ్చి మనల్ని నడిపిస్తున్నవాడు ఆ ఆదరణకర్తే. అంతేనా? ఇంకొకటి కూడా చెప్పనివ్వండి. లోపాలు, పొరపాట్లు మనలో జరిగినప్పుడు మన తప్పును మనకు ఎత్తి చూపి మనం పశ్చాత్తాపపడినట్లు మనల్ని ప్రోత్సహించువాడు కూడా పరిశుద్ధాత్ముడే. దురాత్మ కూడా పశ్చాత్తాపంలోకి నడిపించిద్ది, కానీ అతి పశ్చాత్తాపంలోకి నడిపించి చచ్చేటట్టు చేసిద్ది. పరిశుద్ధాత్మ అట్లా కాదు. పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడు. పశ్చాత్తాపం పొంది మనం మారు మనసు పొంది దుఃఖపడుతున్నప్పుడు నిశ్చయత కలిగిస్తాడు. క్షమించాడు, ఇంకొదిలేసేయని. పరిశుద్ధాత్మ కలిగిస్తాడు. క్షమించాడు తండ్రి, ఇంకొదిలేసేయ అంటాడు. లేదు నేను పనికిరాను అది అంటే, ఏయ్ సైతానికి అవకాశం ఇస్తావు పనికి మనలోడా? సైతానికి అవకాశం ఇస్తావు పిచ్చిదానా? నర్మై ఒప్పుకున్నావుగా, దిద్దుకున్నావుగా, తీర్మానం చేసుకున్నావుగా, ఒప్పుకుంటే క్షమించి కడిగేస్తానని చెప్పాడుగా, మళ్ళీ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? కొంతమందికి ఎన్నిసార్లు నా చెప్పాను, మళ్ళీ నా దగ్గరకు వచ్చి అన్నా నన్ను క్షమించాడు అంటావా అంటారు. ఇది నీకు దేవుని ఆత్మ నుండి పుట్టుచున్నది కాదు, దయ్యం నుండి పుట్టుచున్నదని చెబుతాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ తప్పును చూపించాడు, ఒప్పించాడు, నువ్వు నొచ్చుకునేటట్టు చేశాడు, నీకు ఆ విషయమే గుండెల్లో గుచ్చుకునేటట్టు చేశాడు, నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి మారు మనసు పొందేటట్టు చేశాడు. అవి అయిపోయింది. దేవుని క్షమాపణ నీకు వచ్చిందని నిశ్చయిత కలిగిస్తాడు ఆయన. అయిపోయింది బేట, ఇంక వదిలేసేదాన్ని అంటే మళ్ళా ఎత్తేవని కోపపడతాడు. ఏం బుద్ధి లేదా? నీలాంటి మనిషి అనుకున్నావేంది ఆయన దేవుడు? ఒకసారి ఒక మాట అన్నాడంటే కట్టుబడి ఉంటాడు. వదిలేసాను అన్నాడంటే ఇంక గుర్తు చేసుకోండి, నోరు మై పో అవతలగా అంటాడు. సైతాన్ అట్ట కాదు.
వాడు అట్ట కాదు. నువ్వు ఎన్నిసార్లు అన్నా ఒప్పుకో, వాడు పక్కన చేరి ఎన్ని ఒప్పుకున్నా ఏముందిలే, చేత్తనా ఒప్పుకుంటున్నావు, నీ బతికి ఇంతే అయిపోయిందిలే, నీకు లేదు ఛాన్సు, నువ్వు పనికిరావు, అది దాన్ని వాడు కృంగదీసి చివరికి యోధాని చంపేసినట్టు చంపేయడానికి ట్రై చేస్తాడు. పశ్చాత్తాపం 2 రకాలు ఉంది. దేవుని ఆత్మానుసారంగా పొందే పశ్చాత్తాపం ఉంది, దురాత్మ కలిగించే పశ్చాత్తాపం ఉంది. అది అతి పశ్చాత్తాపం. దురాత్మ ద్వారా కలిగే అతి పశ్చాత్తాపం మనల్ని పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. దేవుని ఆత్మ మూలంగా కలిగే పశ్చాత్తాపం మనల్ని దిద్దుబాటు చేసి మళ్ళా నిలబెడుతుంది. పదాకల నువ్వు తేడా అని కృంగదీయడో, కృంగిన వేళలో పొరపాటు జరిగిన వెంటనే దయ్యాలు చేరతాయి, రౌండ్ వేస్తాయి మన చుట్టూ. చేశావుగా, ఆహా ఎంత పని చేశావు, ఏం కథ భక్తుడా, ఓ దొంగ భక్తుడా, భక్తురాలా, ఓ దొంగ భక్తురాలా, వేషధారి, సిగ్గులేదా నీకు? ఎట్లా ఒప్పుకుంటాడు ఆ పరిశుద్ధుడైన దేవుడు? నిన్ను ఎట్లా ఒప్పుకుంటాడో? నీకోసం ఇంత త్యాగం చేస్తే నువ్వు ఇంత పని చేశావు, ఇంకా నీకు క్షమాపణ లేదు. మరొకటి అన్న అవకాశం ఉంది, కానీ ఈ విషయంలో అస్సలు ఛాన్స్ లేదు అని దయ్యాలు రౌండ్ చేసి గోల్ చేస్తూ ఉంటాయి. ఇక వెంటనే కృంగిపోతూ ఉంటాడు, భయం, కృంగిపోతాడు. అమ్మో, దేవుని ఎదుట నేను పొరపడ్డాను, దేవుని ఎదుట బలహీనపడ్డాను, అయ్యో నేను ఇలాగూ చేసి తిని, లేదా చెయ్యబోయి తిని, లేదా తలంచి తిని, అయ్యో 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 అని నలిగిపోతూ ఉంటే, బాధపడతా ఉంటే, వేదన పడతా ఉంటే, పశ్చాత్తాపడతా ఉంటే దేవుని మెల్లనైన స్వరం వినబడుతుంది. ఏమన్నా తెలుసా? నా కుమారుడా, నీవు ఈ విషయమై దుఃఖపడుతున్నావు గనుక, పశ్చాత్తాపడుచున్నావు గనుక, ఇదిగో తండ్రి నిన్ను క్షమించి ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో. అది పరిశుద్ధాత్మ చేసే పని. సిగ్గులేదురా బడుద్దాయ్, మళ్ళీ ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చావు అంటాడు ఆదరణకర్త. నో నో నో, కృంగిన వారిని లేవనెత్తి, లోపాలను దిద్ది చక్క చేసి నిలిపి నడిపేవాడు పరిశుద్ధాత్ముడు. అసలు ఈయన ఉన్నాడన్న విషయమే మరిచిపోయారు చాలామంది, గుర్తే వదిలేశారు. నేను చెప్తున్నా, కావాలని ఆత్మ ప్రేరణతోనే ఈ మ్యాటర్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయనతో కలిసి మన ప్రయాణం ఉంది. విమోచన దినం వరకు ఆయన యందు మనము ముద్రించబడి ఉన్నాం. ఈ ఆదరణకర్త నిత్యము మనకు తోడై ఉన్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి ఆభరణాలన్నిటినీ కూడా ధరించుకొని ఆయన మనలో చేయాలనుకున్న కార్యమంతా చేయున్నట్లు మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవలసి ఉన్నది, ఆయనకు లోబడవలసి ఉన్నది. అర్థమైందా? ఎవరికి లోబడాలి? ఎక్కడున్నాడు ఆయన? పక్క బజార్లో ఉన్నాడా? ఇంటి అనుకున్నాడా? నీలోనే ఉన్నాడు. నిన్ను ఇంట్లో కూడా లెక్క చేయరు కదా, బజార్లో లెక్క చేయరు కదా, దేవుని బిడ్డగా ఉన్నావు నువ్వు. కానీ నువ్వు రోడ్డు మీదకి వస్తుంటే దయ్యాలు వణికిపోతాయి. వాటికి తెలుసు నీ విలువ, ఇంటి వాళ్ళు కూడా తెలియదు, ఏడిసాడులే అంటారు. కానీ నువ్వు రోడ్డు మీదకి వస్తే వాటికి దడ, ఎటు పరారవుతుంటాయి, నీకు కనపడవు, మళ్ళీ సైడ్ అవుతున్నట్టు. ఎందుకో తెలుసా? మనుషుల దృష్టికి నువ్వు ఎన్నిక చేయబడని వ్యక్తివైనా ఆయన సన్నిధి నీలో అగ్ని వలె మండుతూ కనపడుతుంటుంది. దురాత్మలకి, ఆత్మలకి ఒక ముద్ర కనపడుతుంది నీ నుదుటన, ఆత్మలకే కనపడిద్ది అది. అందువల్ల నిన్నంత తేలిగ్గా ముట్టజాలవు అవి. ఎంత భద్రత ఇచ్చాడనుకున్నారు? ఇదే ఒట్టి మాట కాదు, లేఖనాలు ఇప్పుడు చూపించి చెప్పింది నేను చాలా విషయాలు. మనకు చెప్పనసఖ్యమైనటువంటి భద్రత ఇవ్వబడింది. ఎలీషా పనివాడు దడుచుకుంటే ఏం చెప్పాడు ఎలీషా? వానికంటే ఎక్కువైనా సైన్యం మనకుంది, బలం మనకుంది, భద్రత మనకుంది, ఆయనను దాటి నన్నెవడరా ముట్టేదన్నాడు. ఎలీషా చుట్టూ ఏం కనపడింది? అగ్నియో
పర్వతమును కాబట్టి ఈ సంగతులన్నీ మీరు గ్రహించి ముఖ్యంగా పరిశుద్ధాత్ముని గురించి, ఆదరణకర్త గురించి కొంచెం ఆలోచిస్తారని, తెలియని వాళ్ళకి అవగాహన కల్పిస్తారని చెప్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం వేరే దేశం వెళ్ళాలి, అమెరికానే వెళ్ళాలనుకోండి. మనకి ఇంగ్లీషు రాదు, మనకి తీసుకెళ్ళడానికి మరి అసలు ఇంగ్లీష్ వచ్చినా అక్కడ పరిస్థితులు ఏంటో, ఎక్కడ ఫ్లైట్ దిగాలో, ఎక్కడ ఫ్లైట్ ఎక్కాలో, ఏం చేయాలో, ఎక్కడ ఏందో ఏమీ తెలియదు. ఈ ఊరు తప్ప మనకి ఏ ఊరు తెలియదు. కానీ మనం ఆడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? తెలిసిన ఒకడిని మన వెంట కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మనతో కూడా ఉంటానని వచ్చాడు, నేను తీసుకెళ్తాను, తీసుకొస్తానని వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అమెరికా సంగతి తర్వాత ముందు అక్కడికి తీసుకెళ్ళి మనల్ని చేర్చేవాని గురించి కొంచెమైనా గ్రహింపు కలిగి ఉండాలి. అతను వదిలేసి తిరగకూడదు. తిరిగితే అమెరికా కాదు కదా, ఎడిపోతాం కూడా తెలీదు. అమెరికాకి మనల్ని చేర్చేటువంటి సపోర్టర్ ఎవరైతే మనకు అనుగ్రహించబడ్డాడో అతన్ని చెయ్యి వదలకుండా జాగ్రత్త పడాలి. ఆయన పరిశుద్ధాత్ముడు. కాబట్టి మీరందరూ కూడా ఈ సంగతులు గ్రహింపు కలిగి ఆ పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని, ఆయన వశానికి అప్పగించుకొని, ఆయన అనుగ్రహించేటువంటి సకల సంగతులు అన్నీ స్వతంత్రించుకొని ఆ సింహాసనం మీద కూర్చోవడానికి తగిన పాత్రలుగా సిద్ధమవ్వాలనేది నా కోరిక. ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పుకుంటా తీసుకొచ్చాడా ఎవరికి? రెబుకాకి. తీరా రెబుకా ఆ ప్లేస్లోకి రాగానే ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళాడు. బాగా వినండి, పొలము. ఇస్సాకు ఇంట్లో లేడు, వినాలి. తండ్రి ఇంట్లో ఉన్నాడా? తండ్రి గుడారంలో ఉన్నాడా? పోనీ తన సొంత గుడారంలో అయినా ఉన్నాడా? ఊళ్ళో ఉన్నాడా? పొలంలో ఉన్నాడా? ఓకే, ఇస్సాకు గుడారంలో నుంచి పొలంలోకి వచ్చాడు. రెబెకా పుట్టింటి దగ్గర నుంచి ఇస్సాకు ఎక్కడ పొలంలోకి వచ్చాడో ఆ పొలంలో ఇస్సాకును కలుసుకుంది. యేసయ్య రెండవ రాకడలో సంఘం మొత్తం పరలోకం పోదు. పరలోకంలో ఉన్న ప్రభువు మధ్యాకాశానికి దిగొస్తాడు. హల్లెలూయా. ఇక్కడి నుండి వధువు అక్కడికి వెళుతుంది. అక్కడ ఆమెను చేతబట్టుకొని, ఎవరు? ఇస్సాకు రెబెకాను చేతబట్టుకొని తన తల్లి గుడారంలో తీసుకెళ్ళినట్లు యేసయ్య మనల్ని మధ్యాకాశంలో కలుసుకొని, కడబోరం రోగుతుందండి, కడబోరం రోగుతుంది, రాకడ వచ్చేస్తుంది. ఆ మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతాడు, అక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడి నుంచేమో సంఘం ఎత్తబడుతుంది. ముందు ఎత్తబడుతుందంటే ఆయన రాకడ వరకు ఒకవేళ మనం ఇలానే ఉంటే, మనం కాదు, ముందు సమాధులు ఓపెన్ అవుతాయి. సమాధులు ఓపెన్ అయ్యి సమాధుల్లో మనకంటే ముందు దేవుని పిల్లలుగా ఉండి మృతి పొందుతారు చూడండి. వాళ్ళు లెగుస్తారు మనకంటే ఫస్ట్ ముందు. వాళ్ళు మహిమ శరీరాలతో లెగుస్తారు. వాళ్ళందరూ లేచిన తర్వాత ఇక మనం, వాళ్ళకి మహిమ శరీరాలు వస్తాయి, మనకు కూడా మహిమ శరీరాలు వస్తాయి. ఇక మొత్తం ఏకమవుతాం. ఏకమై ఎక్కడ ఎదుర్కొంటాం? మధ్యాకాశంలో. అక్కడ ప్రభువుని కలుసుకుంటాం. అక్కడి నుంచి మనల్ని తీసుకొని పోతాడు. ఇంకా ఆయన మనకి ఎక్కడ పెండ్లి విందు సిద్ధపరిచాడో, ఆ కార్యక్రమం ఎక్కడ సిద్ధపరిచాడో అక్కడికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలన్నింటికంటే ముందు ఆమె సిద్ధపాటు ముందు కరెక్ట్గా చూస్తాడు. ఆమె వస్త్రాలు సరిగ్గా ధరించిందా, ఆమె విధానాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, అలంకరణ అంతా కరెక్ట్గా ఉందా? అర్థమైందా మీకు? అట్లా కాకుండా ఉదాహరణకి ఇప్పుడు పెళ్లి కూతురు ఉందండి, రేపు పెళ్ళి, రెడీ అవ్వాలి అమ్మాయి. అట్లా రెడీ కాకుండా అసలు మొహమే గడకని స్థితిలో, ఏమండి, మరి సరైనటువంటి వస్త్రధారణ లేకుండా
సరైన సిద్ధపాటు లేకుండా ఎట్లా పడితే అట్లా చింపిరి జుట్టు వేసుకొని చండాలంగా ముఖం వేసుకొని చీదరగా ఉందనుకో, ఆహా అద్భుతంగా ఉన్నావు, రమ్ము పెళ్లి చేసుకునేది నువ్వు అంటాడా పెళ్లి కొడుకు? అన్నాడు కదా. అసలు ఇప్పుడు పెళ్లి కుమార్తెలు అయితే విచిత్రంగా ఉన్నారు. పెళ్ళైన మరుసటి రోజు గుర్తుపట్టట్లే వాళ్ళ అమ్మాయిని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పెళ్లి రోజు అంత భయంకరమైన మేకప్తో కనపడుతున్నారు, మరుసటి రోజు చూస్తే ఇంట్లో పని మనిషి లేకుండా. అంటే ఆ రేంజ్లో సిద్ధపడితే కానీ వాళ్ళు నచ్చలేదన్నమాట. కాబట్టి ఇక్కడ వధువు కరెక్ట్గా సిద్ధపడాలి. సిద్ధపడిందా లేదా, ఎలా ఉంది అనేది పరీక్ష. అలాగే మనందరం కూడా క్రీస్తు వధువు గనుక ఫస్ట్ మన యోగ్యత సిద్ధపాటు స్థితిగతులన్నీ పరీక్షించుట కొరకు న్యాయపీఠపు తీర్పు ఉంటుంది. అది అయిన తర్వాత అందులో మనకు నిర్ణయించబడినటువంటి స్థానాలు మనకు నిర్ణయించి మనకి ఇవ్వవలసిన మన మహిమ మనకి ఇచ్చి, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో అంతా ఎవరికి వాళ్ళకి బాధ్యతల్ని, అక్కడ ఉన్నటువంటి హోదాలని, అధికారాలని అన్నిటినీ కూడా అప్పగించి, నీకు ఈ మహిమ, నీకు ఈ మహిమ, నీకు ఈ అంతస్తు, నీకు ఈ అంతస్తు, ఎదుగో నువ్వు కాళ్ళ స్థానంలో ఉండు. ప్రభా నేను కాళ్ళ స్థానంలో ఏంది ప్రభా, వాళ్ళందరికీ ప్రసంగం చేసింది నేనేనయ్యా, వాళ్ళేంది, వాళ్ళు ముఖంలోకి వెళ్ళటం ఏంది, వాళ్ళు చేతుల్లోకి వెళ్ళటం ఏంది, నేను కాళ్ళ స్థానంలో ఉండటం ఏంటి ప్రభా, ఇది ఎక్కడ అన్యాయం ప్రభా. రేయ్ నోర్మయ్, బోధించానన్నావు, గాయకుని బోధించావు, మరి చెప్పావు కానీ నువ్వు చేయలేదురా. నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళకి చెప్పిన నువ్వేమో వాటిని ఫాలో అవ్వలా. నరకం తప్పించుకున్నావు, బతికిపోయావు, నోరు మూసుకొని పో. ఇక్కడికి వచ్చిందే గొప్ప, నువ్వు ఇంకా నోరు మూసుకొని పో. కాళ్ళంటే నీచేస్తాను, చేతులంటే ఉచ్చేస్తాను. చేయి తగిలితే ఎవరికే ఫీలింగ్ ఉండదు, కాలు తగిలితే కూర్చున్నాడండి, పోతా చేయి తగిలింది, మనం సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చూశాడు అనుకో అంటే అయిపోయింది. పోతా కాలు తగిలింది అనుకో, అరే అది కూడా శరీరంలో భాగమేగా, అయినా కూడా అది నీచ స్థానంలో ఉన్న భాగం కాబట్టి దానికి విలువ తక్కువ. కొంతమంది రేపు అక్కడ విలువైన వాళ్ళు ఉంటారు, విలువ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇది డిక్లేర్ చేయడానికే అక్కడ ఈ పరీక్షా కార్యక్రమం, న్యాయపీఠం ఉంటుంది. ఆ న్యాయపీఠంలో ఎవడెవడు ఏమేం చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఏ మంచో ఏ చెడో మొత్తం బయటికి తీసి ఎవరికి ఇవ్వాల్సిన లెక్క వాళ్ళకి పూర్తి చేసి, ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇచ్చి, మొత్తాన్ని ఎవరి ప్లేసుల్లో వాళ్ళని పెట్టి అందరిని కలిపి తీసుకెళ్ళి ఇక తనతో కూడా యుగయుగాలు పాలించటానికి యోగ్యుల అగుటకు మనల్ని ఆయన పట్టమహిషిగా స్వీకరిస్తాడు. మనల్ని అలా స్వీకరించి సింహాసనం ఎక్కించే కార్యక్రమాన్ని గొర్రెపిల్ల వివాహోత్సవం అన్నారు. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా, క్రొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, క్రొత్త భూమే పెళ్లి పీఠమ్మా, క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మా. హల్లెలూయా. మాట్లాడుతూ ఉన్నా కదా, స్వరం సహకరించదు. సరే, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేశాడు, రెబ్కాను తీసుకొచ్చి ఇస్సాకు అప్పగిస్తే ఎక్కడ ఇద్దరిని, వాళ్ళింటికాడు కాదు వీళ్ళింటికాడు కాదు, మధ్యలో. మనం పరలోకానికి ఒకేసారి వెళ్ళిపోము, యేసయ్య ఒకేసారి భూమి మీదికి రాడు. యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, మనమేమో అక్కడికి వెళతాము. అక్కడ మనల్ని చేతపట్టుకొని తీసుకెళ్ళి మనల్ని సిద్ధపాటు అంతా పరీక్షించి ఓకే అని ఎవరిని ఏ హోదాలో ఉంచాలి ఆ మెట్టులో ఉంచి తీసుకెళ్ళి వివాహమో పెండ్లి విందో మరి ఏం ఐటమ్ ఉంటుందో ఏమో చూడాలి, పోయినాక ఏం వెరైటీస్ ఉంటాయో ఏమో. స్తోత్రం, హల్లెలూయా. స్వీట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అయితే షుగర్ భయం లేదు. అర్థమైందా? స్వీట్ ఉంటుంది కానీ షుగర్ మాత్రం భయపడే పని లేదు.
ఎందుకు భయపడే పని లేదంటే మహిమ శరీరానికి షుగర్ బీపీలు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఈ మట్టి శరీరానికి, పాపంతో నిండిన దీనికి, మహిమ శరీరానికి ఆ బాధలే ఉండవు. కాబట్టి ఇక నువ్వు తినాలనుకున్నంత స్వీటు తినచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి దేవదూతల ఆహారం కురిపించినప్పుడు అది టేస్ట్ చూస్తే స్వీటే. తేనె పూసిన ఆ పూపము వలె బహుమధురముగా ఉండేను. ఏంటిది అది? మన్నా. సో మన్నా అక్కడదే దేవదూతల ఆహారం. మరి ఆ ఆహారమే అలా ఉంటే మరి అసలు ఇంకా పరలోకమన్నా ఎట్లుంటుందో అది కూడా చూడాలి. అసలు ఎన్ని వింటామంటే ఎప్పుడు పోతామా, తొందరగా పోతే బాగుండి అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదా? ఇప్పుడే పోతే అట్ట చాలా చేయొద్దు. ఒట్టిగా బాగోద్దులే, మనం తలా 10 మందిని తీసుకొని పోయేటట్టు జాగ్రత్త పడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒట్టిగా పోకుండా కనీసం 10 మందిని అంటేసుకొని పోయేటట్టు మనం జాగ్రత్త పడాలి. కాబట్టి పిల్లారా, ఆ విధంగా మనల్ని ప్రభువుకి పరిణయం చేయటానికి పంపబడిన ఆదరణకర్తను గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆయనతో మనం సహజీవనం చేస్తున్నప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు ఆయన గురించి ఖచ్చితంగా మన గ్రహింపు ఉండాలి. బాప్తిజం పొందే వ్యక్తులకు సైతం ఉండాలి. ఓకే, ఆయన నాలో ఉన్నాడని నువ్వు కరెక్ట్గా గ్రహించగలిగినప్పుడే ఆయన ఏం చెబుతున్నాడో వినటానికి మనసు పెడతావు. ఆయన ఎలా నడిపించడానికి ఇష్టపడుతున్నాడో గుర్తుబట్టి నడుచుకొని పరిపూర్ణ సిద్ధి పొందుతావు. హల్లెలూయా. అది కాబట్టి మరి ఇప్పుడు మీరేం చేయాలి? ఆదరణకర్తను గురించి తెలుసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఆదరణకర్తకు అప్పగించుకొని ఆయన నడిపింపులోనికి రావటాన్ని సాధన చేయాలి. సరేనా? అలాగున దేవుని ఆత్మచేత బలవంతులై దేవుని కొరకు ఫలించాలని. ఏమండి, ఇంకా ఏమేం చేస్తున్నాడు ఆదరణకర్త? నువ్వు ఎక్కడైనా ఎవరికైనా రక్షణ సువార్త చెప్తూ ఉంటే నీలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరికైనా దేవుని సమాధానం కొరకు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తుంటే నీలో ఉండి వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేసి సమాధానం వచ్చేటట్టు చేస్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయండి. ఏమేం చేస్తున్నాడు మనలో ఉండి అని చెప్పడానికి. యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో నీకు తెలియదు. నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి తండ్రి నాకు తెలియదు అన్నప్పుడు ఆయన నీలో ఉండి నీతో ఉండి ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధుల పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు, చేయిస్తున్నాడు.